హలో. హలో బాస్. ఏం సంగతి? కొంచెం ఏదో కెమెరా ప్రాబ్లం వచ్చింది, మళ్ళీ ల్యాప్టాప్ చేంజ్ చేయాల్సి వచ్చింది. అదే నాకు డౌట్ వచ్చింది. 5:54 కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. నేనేమో ఇంతకుముందు లేదు, నేను ఆన్ విజయవాడ చేశాను. నుంచి వచ్చా. అది కాదు, నేను ఆన్ చేశాను. అయితే ఆ, నా కెమెరా ఆన్ అవ్వట్లేదు ఎందుకో. అచ్చా అచ్చా. సో అందువల్ల ఇక కెమెరా లేకపోయినా మీ రిఫ్లెక్షన్ వస్తుందండి. సో 196th ఆఫ్ ది సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ కి ఆ, స్వాగతం. Center for Social Dialogue is an open platform where you can share any idea, any thought, any experience, కవిత్వము, లిటరేచరు, సాహిత్యము, అదే కాకుండా లీగల్ ఇష్యూస్, పొలిటికల్ ఇష్యూస్ ఎన్ని కూడా అన్నీ మీరు షేర్ చేసుకోవచ్చు. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. ఇవాళ మన ముందు ఆ, శ్రీ బి వెంకటరాజు గారు అని అడ్వకేట్ ఫ్రమ్ విజయవాడ ఉన్నారు. శ్రీ బి వెంకటరాజు గారు విజయవాడలో అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. 1997లో లా కంప్లీట్ చేశారు, ఎల్ఎల్బి. ఆ తర్వాత ఒక సంవత్సరం పాటు ఆనాటి రూల్స్ ప్రకారం అప్రెంటిస్ చేసి 1998 నుంచి న్యాయవాదిగా రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాగే ఆ, శ్రీ శంకర రాజేంద్ర ప్రసాద్ అనేటువంటి సీనియర్ అడ్వకేట్ ఫ్రమ్ విజయవాడ, ఆయన దగ్గర ఆ, ఆయన ఇప్పుడు ప్రస్తుతము ఆ, విజయవాడ బార్ కౌన్సిల్ మెంబర్ కూడా. వారి దగ్గర జూనియర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఇండిపెండెంట్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయన మెజారిటీ ఏరియా క్రిమినల్ లా అండి. క్రిమినల్ లాలో వారు బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ, అలాగే ఆయన క్రిమినల్ లా ఒకటి, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ సంబంధించినటువంటి ఏరియా, ఈ రెండు ఆయన ప్రధానంగా ప్రాక్టీస్ చేసే ఏరియాస్. అలాగే క్రిమినల్ లాలో కొంతకాలం పాటు అక్కడ విజయవాడ నుంచి వచ్చేటువంటి ఒక మ్యాగజైన్, క్రైమ్ వరల్డ్ అనే మ్యాగజైన్ కి కాలమిస్ట్ గా పనిచేస్తూ చాలా క్రిమినల్ ఇష్యూస్ మీద వ్యాసాలు రాశారు. తర్వాత 2003 దాకా, అంటే మొదటి 5 ఏళ్ల పాటు ఆ, జైలు ఖైదీలకి లీగల్ ఎయిడ్ గా, అంటే ఇది చాలా వాలంటరీ యాక్షన్ అండి. ఇది లీగల్ ఎయిడ్ గా పనిచేయడం అనేది చాలా మినిమం రిటర్న్స్ వస్తాయి గవర్నమెంట్ నుంచి. బట్ స్టిల్ హీ ఫంక్షన్ యాజ్ ఫర్ లీగల్ ఎయిడ్ ఆఫ్ ది ప్రిజనర్స్ ఒక 5 ఏళ్ల పాటు. తర్వాత నేర విచారణ చట్టాలు, అలాగే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్లలో ఎక్కువగా కేసులు చేస్తూ ఉంటారు. వాటిలో వీరి ఎక్స్పీరియన్స్ ఎక్కువ. ఇది బ్రీఫ్ గా వారి గురించినటువంటి పరిచయం. ఇవాళ వారు భారతీయ శిక్షా స్మృతిలో సెక్షన్ 498 ఆఫ్ ది ఐపీసీ, అంటే గతంలో మనం దీన్ని 498 ఐపీసీ అన్నాము. ఇప్పుడు రీసెంట్ గా జూన్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ భారతీయ న్యాయ స్మృతి అని ఒకటి పట్టుకొచ్చింది. దాంట్లో న్యాయ సంహితలో దీన్ని సెక్షన్ 85 కింద చూస్తారు దీన్ని. దాంట్లో ఏంటంటే సెక్షన్ 498 అనేది చాలా యూజ్, మిస్యూజ్ రెండు అవుతున్నాయి అనేటువంటి కంప్లైంట్స్ ఎక్కువగా ఉంటాయి. సో వారిని ఆ, ఆ, ఆ విషయం మీద వారిని మాట్లాడవలసిందిగా వెంకటరాజు గారు, వెల్కమ్ అండి. ఇక సెషన్ మీది. యూ కెన్ డెలివర్ ఏ టాక్ ఫర్ అబౌట్ 50 minutes ఫాలోడ్ బై డిస్కషన్. వెల్కమ్ సార్. అయ్యా నమస్కారం సభ్యులందరికీ, రఘునాథరావు గారితో సహా అందరికీ నమస్కారం. మా గురించి రఘు గారు చెప్పారు. ఆయన కొంచెం బ్రీఫ్ గా విత్ పర్మిషన్ ఆఫ్ శ్రీ రఘు గారు కొంచెం చెప్పుకోవాలి. నేను, నా పేరు బసవ వెంకటరాజు, ఎలియాస్ చక్రవర్తి అని కూడా అంటారు. నేను బీకామ్ చేసిన తర్వాత ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తర్వాత ఎల్ఎల్బి, పీజీ డిప్లొమా ఇన్ హ్యూమన్ రైట్స్ చేశాను. నేను సీనియర్ గారు శంకర్ రాజేంద్ర ప్రసాద్ గారు అని చెప్పి ఎస్ఆర్పి అంటారు. ఆయన వెరీ సీనియర్, అట్మోస్ట్ సీనియర్ కౌన్సిల్ విజయవాడ. ఈజ్ నౌ స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్. ఓకే సార్. కమింగ్ టు ద పాయింట్ సార్, సెక్షన్ 498A of Indian Penal Code, it is a section
inserted by the law, Second Amendment of Criminal, inserted by Criminal Law, Second Amendment Act 1983, 46 of 1983. అంటే అంతకు ముందు మనకి 498A 1983కి లేదు సార్. ఓన్లీ 498 చాప్టర్ 20లో 498 అని చెప్పేసి ఎంటైసింగ్ ఆర్ టేకింగ్ అవే. మామూలుగా ఈ లేడీస్ కి సంబంధించిన మ్యారేజ్ కి సంబంధించిన అఫెన్సెస్ ఉండేవి 498లో. ఆ 498కి ఏ అనేది యాడ్ చేస్తూ పనిష్మెంట్ ఫర్ సబ్జెక్టింగ్ ఏ మ్యారీడ్ ఉమెన్ టు క్రూయల్టీ అనే ఒక సెక్షన్ ని ప్రభుత్వం వారు దాన్ని అమెండ్మెంట్ చేసి 498A కింద రూపొందించడం జరిగింది. అంటే ఈ సెక్షన్ యొక్క అర్థం ఏంటంటే ఆఫ్ క్రూయల్టీ బై హస్బెండ్ ఆర్ రిలేటివ్స్ ఆఫ్ హస్బెండ్. యాక్చువల్ గా మనం చెప్పుకునేది ఏంటంటే ఇక్కడ లా ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానమే, వెదర్ సెక్స్ మేల్ ఆర్ ఫీమేల్, పూర్ రిచ్ అలాగంటూ ఏమీ లేదు. అందరూ కూడా ప్రతి మనిషి, భారతదేశంలో ఉన్న ప్రతి మనిషి చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పి మనం ఆర్టికల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్ 14లో మెన్షన్ చేసుకున్నప్పటికీ ఈ ఉమెన్ కి లేడీస్ కి వచ్చేటప్పటికి కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తూ మళ్ళీ వాళ్ళ యొక్క హక్కుల కోసం గవర్నమెంట్ 498A అనేది ఒకటి సవరణ చేసి రూపొందించడం జరిగింది. దాంట్లో ఏమని మెన్షన్ చేశారంటే హస్బెండ్ ఆర్ రిలేటివ్ ఆఫ్ హస్బెండ్ ఆఫ్ ఏ ఉమెన్ సబ్జెక్టింగ్ హర్ టు క్రూయల్టీ. అంటే హూ ఎవర్ బీయింగ్ ద హస్బెండ్ or the relative of the husband of a woman subject such woman to cruelty shall be punished with imprisonment for a term of which may extend to 3 years and shall also be liable to fine. శిక్ష వేయచ్చు 3 సంవత్సరాలు, అదే విధంగా ఫైన్ కూడా వేయచ్చు. దట్ ఈస్ ద డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ ది జ్యుడిషియల్ ఆఫీసర్. దీనిలో ఈ క్రూయల్టీ కోసం ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చారంటే 498Aలో సబ్ క్లాస్ A, B రెండు మెన్షన్ చేస్తూ ఏలో ఎనీ విల్ఫుల్ కాండక్ట్ విచ్ ఆఫ్ సచ్ ఏ నేచర్ యాజ్ ఈస్ లైక్లీ టు డ్రైవ్ ద ఉమెన్ టు కమిట్ సూసైడ్ ఆర్ టు కాజ్ గ్రేవ్ ఇంజూరీ ఆర్ డేంజర్ టు లైఫ్, limb or health, whether it is mentally or physically, of the woman, or subclass B prakaram harassment of the woman where such harassment is with view to coercing her or any person related to her to meet any unlawful డిమాండ్. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఇది 498A అనేది ఓల్డ్ లాస్ అయినప్పటికీ జూలై 2024 నుంచి ఎప్పుడో ఓల్డ్ గా రాసుకున్నటువంటి చట్టాల ప్రకారం 1872 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ వీటి స్థానాల్లో, అలాగే సిఆర్పిసి కూడా 1973, ఈ స్థానాల్లో కొన్ని కొత్త ఈ 3 క్రిమినల్ మేజర్ యాక్ట్స్ అంటాం. ఈ మేజర్ యాక్ట్స్ ని మొత్తం పూర్తిగా మార్చివేస్తూ ఒక లోక్సభలో 11 ఆగస్టున 2023 ఒక బిల్ పాస్ చేశారు. దాన్ని మళ్ళీ రెఫర్ టు ది డిపార్ట్మెంట్ ఆఫ్ రిలేటెడ్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ హోమ్ అఫైర్స్. తర్వాత దాని నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళడం, ఆవిడ ప్రెసిడెంట్ గారు డేట్ ఆఫ్ అసెంట్ 25 డిసెంబర్ 2023 ఇచ్చారు. ఇవన్నీ కూడా పూర్తి చేసుకొని తంతంతా కార్యక్రమం చేసుకొని మనకి జూలై 2024 నుంచి కమింగ్ ఇన్ టు ఫోర్స్. అయితే
ఇప్పుడు దీంట్లో కూడా పెద్దగా ఈ 498 సెక్షన్కి వచ్చేటప్పటికి ఈ భారతీయ న్యాయ సంహిత 2023 అనే మన ఐపీసీ ఏదైతే ఉందో దాన్ని భారతీయ న్యాయ సంహిత 2023 అని చెప్పేసి ఆ కొత్త చట్టం పేరు, ఐపీసీ స్థానాన్ని వచ్చిన చట్టం పేరు. దీనికి ఈ సెక్షన్ 498A భారతీయ న్యాయ సంహిత 2023 సెక్షన్ 85 కింద మార్క్ చేశారు. ఆ 85కి పెద్ద తేడాలు ఏమీ లేవు. అంటారు కదా మన సామెత, కొత్త సీసాలో పాత సారా అని చెప్పేసి. సీసా ఒకటే కొత్తది, కంటెంట్ మొత్తం పాతదే. దానివల్ల మనకి దాని గురించి పెద్దగా చెప్పుకోదగ్గ విషయం ఏమీ లేదు. 498 గురించే మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ నేను చెప్పేది మనం ఏంటంటే సభ్యులకి, మేము వాస్తవంగా 28 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి క్రిమినల్ ప్రాక్టీస్ మాకు కొన్ని వాస్తవాలు తెలుస్తూ ఉంటాయి. ఈ క్లయింట్ల ద్వారా కానీ లేకపోతే కోర్టుల్లో జరిగే ప్రొసీడింగ్స్ చూడటం వల్ల, అబ్జర్వేషన్ చేయటం వల్ల కానీ. ఇప్పుడు నేను చెప్తున్న 498A యూజింగ్, మిస్యూజింగ్ రెండు జరుగుతున్నాయి. నేను చెప్పేది ఏ వ్యక్తిని కానీ, వ్యవస్థలను కానీ, అలాగే ఆడపిల్లని కానీ, మగపిల్లని కానీ ఎవరిని కూడా కించపరిచే ఉద్దేశం అయితే నాకు లేదు. కానీ వాస్తవాలు మాట్లాడుకుందాం. జరిగే సంఘటనలు, సమాజంలో జరిగే సంఘటనల గురించే మాట్లాడుతున్నాను. అదొకటి గమనించదగ్గ విషయము. 498A చెప్పాం కదండి, ఆల్రెడీ చాప్టర్ 20 ఐపీసీలో అఫెన్సెస్ రిలేటింగ్ టు మ్యారేజ్ ఉంది. అలాగే చాప్టర్ 16లో కూడా ఆఫ్ అఫెన్సెస్ అఫెక్టింగ్ ది హ్యూమన్ బాడీ, ఆఫ్ అఫెన్సెస్ ఎఫెక్టింగ్ లైఫ్. ఇన్ని ఉన్నప్పటికీ కూడా మళ్ళీ 498A అనేది ఒకటి ఇన్సర్ట్ చేసి దాన్ని ఒక రూపకల్పన చేయడం జరిగింది. ఈ సెక్షన్ 498Aలో వాస్తవంగా మాట్లాడుకుంటే 98% ఫాల్స్ కేసెస్, ఫేక్. ఓన్లీ 2% జెన్యూన్ కేసెస్. అంటే అసలు యాక్చువల్గా ఇంట్లో భర్త పెట్టే హింసల వల్ల, లేకపోతే భర్త కొడుతున్నాడనో, లేకపోతే అత్తమామలు హింసిస్తున్నారా అనే మహిళలు బయటికి రావట్లా. వాళ్ళు కేసు పెట్టే ఆలోచన కూడా చేయట్లేదు, ముందుకు రావట్లా. వచ్చే వాళ్ళంతా కూడా ఏంటంటే ఏదో రకంగా ఈ సెక్షన్ అడ్డం పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన డిమాండ్లు నెరవేర్చుకోవడం కోసం ఇది ఫాల్స్ కేసులు పెట్టడం జరుగుతుంది. మనం గమనిస్తే 1980-90 మధ్యలో ఈ ఫాల్స్ కేసులు ఎక్కువ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్లో ఎక్కువ జరిగేవి. అంటే రాజకీయంగా కానీ ఎవరన్నా మనం కూడా ఇబ్బంది పెట్టాలన్నప్పుడు ఒక ఎస్సీ క్యాండిడేట్నో, ఒక ఎస్టీ క్యాండిడేట్నో తీసుకొచ్చి నన్ను దూషించాడనో, లేకపోతే నన్ను నా మనోభావాలు దెబ్బతినే విధంగా చేశాడనో, అది అప్పట్లో చాలా పెద్ద కేసు, బెయిల్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు, అలా నడిచేది. ఇప్పుడు అది ప్రథమ స్థానంలో ఉండేది, మిస్యూజింగ్ అవుతున్నది సెక్షన్ల కేసుల్లో. దాన్ని తోసిరాజని ఇప్పుడు నెంబర్ 1 స్థానంలోకి 498A వచ్చింది. అది ఎట్లా మనం చెప్పగలుగుతాం 498A మిస్యూజింగ్ జరుగుతుంది అనేది ఎలా చెప్పగలుగుతామా అంటే, బేసింగ్ ఆన్ ది కన్విక్షన్ రేట్. నేరాలు ఎన్ని నమోదవుతున్నాయి, ఎన్ని కేసుల్లో శిక్ష పడుతుంది, ఎన్ని సెటిల్మెంట్లు అవుతున్నాయి, ఎన్ని కాంప్రమైజ్ అవుతున్నాయి, వచ్చే సైటేషన్స్ కూడా. ఇవాళకి 2024 సైటేషన్స్ లో సుప్రీంకోర్టు ఇంకా మందలిస్తూనే ఉంది. లోయర్ కోర్టు ఇచ్చిన తీర్పుల్ని సెట్ అసైడ్ చేస్తూ తమ తీర్పులు ఇస్తూనే ఉంది. అసలు ఏంటి కారణాలు? ఈ 498A కారణాలు ఏంటి, ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు 498A అనేది వివాహం జరిగిన తర్వాత మన అమ్మాయి, మన పిల్లలు భర్త మీద కానీ, భర్త యొక్క తరపున అత్తగారు మామగారి మీద పెట్టే కేసు. కారణాలు ఎందుకంటే పిల్లల్ని తల్లిదండ్రులు సరిగ్గా పెంచకపోవడం. ఎందుకు పెంచట్లేదండి, మేము బాగానే పెంచుతున్నారు.
మన ఇంట్లో మన పిల్ల మీదో గారాబంతోనో ఆ ఆడపిల్ల కదా, ఇప్పుడు పడుకోపోతే, ఇప్పుడు తినకపోతే రేపు అత్తగారింటికి వెళ్ళి నాకు ఈ టైం దొరుకుద్దా, పడుకోగలదా అన్న విధంగా మనం పిల్లల్ని 8, 9 అయిపోయినా కానీ లేకపోయినా ఏమి అనకపోవడం. వీళ్ళు రాత్రిపూట్ల అంటే సెల్ ఫోన్లు వచ్చినాయి, అంతకుముందు టీవీలు చూసో ఏదో లేట్ అవర్స్ లో పడుకోవడం, ఎర్లీ అవర్స్ లేకుండా ఉండటం అదొక కారణం. సరైన విచారణ చేయకుండానే వివాహాలు. ఇదివరకు పూర్వకాలంలో వ్యవస్థ వివాహాలు జరగాలంటే ఆ తండ్రి, ఆ యొక్క ఆడపిల్ల యొక్క తండ్రి ఆ ఊరిలో లేకపోతే ఆ అబ్బాయి వాళ్ళ ఊర్లో గ్రామంలోనో అతని గురించి విచారణ చేసుకునేవాడు. కుర్రోడు ఎలాంటి వాడు, ఏం చదువుకున్నాడు, అలాంటి అలవాట్లు ఉన్నాయి, మంచివాడా చెడ్డోడా, ఇవన్నీ ఆలోచించి చేసేవాడు. ఇప్పుడు అవి ఏమీ లేవు. మనకు వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ మ్యాట్రిమోనియల్స్ వచ్చేసినాయి. వాళ్ళు కూడా ఏం చెప్తారు, వివరం ఇవ్వటం వరకే మా యొక్క బాధ్యత, విచారణ జరుపుకునేది మీ బాధ్యత అని ఒక స్లోగన్ పెట్టుకున్నారు వాళ్ళు కూడా. మేము వివరాలు ఇస్తామండి, పలానా చోట అబ్బాయి ఉన్నాడు, మీరు చూసుకోండి, ఎంక్వైరీ చేసుకోండి అంటారు. అది కొన్ని మనం చేయగలుగుతాము. ఇక్కడ ఎంక్వైరీకి వచ్చేటప్పటికి మళ్ళీ మన హిందూ శాస్త్ర ప్రకారం ఒక సామెత ఒకటి గుర్తుకొస్తుంది, 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు అనేది ఒకటి మనం చెప్పుకున్నాం. దానివల్ల ఏమవుతుంది, ఎవరన్నా నిజంగా అలాంటి వెళ్ళి అడిగినా ఏమో పెళ్లి చెడగొడతాం ఎందుకులే, ఓన్లీ పెళ్లి చేద్దాంలే అని, వాడికి ఆల్రెడీ పెళ్ళైనా, వాడి దగ్గర మగతనం లేకపోయినా, లేకపోతే వాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఈ ఆడపిల్లను చూసే అంత సరైన ఇది లేకపోయినా, లేదండి మంచివాడేనండి అంటారు. ఆడావడి. ఇప్పుడు ఆధునిక కాలంలో ఎక్కువ అమెరికాలో ఉంటున్నాడు అబ్బాయి. ఈ అబ్బాయి చదువు నిమిత్తం, ఉద్యోగ నిమిత్తం అమెరికా వెళ్ళిపోయి 5 ఏళ్ళు 6 ఏళ్ళు అక్కడ ఉంటాడు. అక్కడ ఉన్నప్పుడు అతను అక్కడ ఏదో అతనుకున్న అవకాశాలను బట్టి ఫ్రెండ్షిప్ల వల్ల ఇంకోటో ఏదో సంథింగ్ చేస్తారు. అవి మనకి బయటికి రావు. లేదండి పిల్లోడు వచ్చాడు, నెల రోజుల్లో మళ్ళీ వెళ్ళిపోతాడంట, ఈ నెల రోజుల్లోపే మేము, నిన్న కూడా ఎవరో ఒక ఆవిడ చెప్తుంది, ఈ మాకు బ్లడ్ టెస్ట్కి వచ్చి ఆవిడ, ఆ అబ్బాయి వచ్చాడండి నెల రోజులు వెళ్ళిపోతాడంట, ఎంగేజ్మెంట్ మ్యారేజ్ అన్నీ కూడా ఈ మంత్లో అయిపోవాలి, చేసేసుకుంటున్నామని. ఇలాంటి వాటి వల్ల ఒకటి. ఇంకో మెయిన్ కారణం ఏంటంటే మగవాళ్ళలో ఉండేది ఇంపార్టెంట్. అతను ఇంపార్టెంట్ అనే విషయాన్ని ఇంట్లో వాళ్ళకి చెప్పడం, ఒకవేళ ఇంట్లో వాళ్ళు తల్లిదండ్రులకి తెలిసినా దాన్ని దాచిపెడతారు. అతను మందులు వాడుతున్నా దాచిపెడతారు, అతను దేనికి పనికి రాకపోయినా దాచిపెడతారు. ఇలాంటి కారణాల వల్ల కూడా వివాహం అయిన తర్వాత వివాహ వ్యవస్థ పాడైపోతుంది. ఇది ఇప్పుడు ఈ సెక్షన్ 498 అనేది ఏమైందంటే ఇన్స్టాంట్. మనం అప్పుడు బ్రూ ఇన్స్టాంట్ అంటాం. ఇదివరకు మనం కాఫీ కాసుకోవాలంటే కాఫీ పొడిని రాత్రి ఫిల్టర్లు వేసి పెట్టుకొని పొద్దున్నే వడగట్టుకొని, లేకపోతే అప్పుడు కాసుకున్న ఆ పిండిని పిండి చేసుకునేవాళ్ళం. బ్రూ ఇన్స్టెంట్ అంటే ఏముంది, ఒక కప్పు పాలల్లో ఒక స్పూన్ వేసుకున్నట్టుగా. ఈ ఇన్స్టెంట్ రెమెడీ ఎలా వస్తుందంటే కట్నం ఇవ్వాల్సిన పని లేదు ఆడపిల్ల తండ్రికి. ఆడపిల్ల తండ్రి వివాహం అప్పుడు కొంత అమౌంట్ ఇస్తాడు, కట్నం కిందో లేకపోతే స్త్రీధనం కిందో, దాన్ని మనం పసుపు కుంకాలని చెప్పుకుంటాం. కొంత అమౌంట్ ఆ టైంలో ఇస్తారు. మిగిలింది కొంత ఏం చేస్తారంటే, కొంత ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, అయ్యా నీకు పెళ్ళి అయింది తర్వాత ఒక 5 నెలలకు 6 నెలలకు మేము మిగిలిన డబ్బులు ఇస్తాము లాంఛనాలన్నీ అని చెప్తారు. సరే అంటాడు, వాడు కూడా అడావిడిలో ఉంటాడు, పెళ్లి చేసేసుకుంటాడు, బాగానే ఉంటాడు. ఆ తర్వాత 6 నెలలకో 8 నెలలకో వాళ్ళు చెప్పిన స్టిపులేటెడ్ టైం తర్వాత ఈ అబ్బాయి తల్లిదండ్రులు అడగరా, మీ మామగారిని మీ అత్తగారిని డబ్బులు అడగరా, మీ ఆవిడని అడగరా మొదలెడతారు. అంత తగ్గిపోద్ది. ఆ మోజు అవన్నీ తగ్గిపోయిన తర్వాత నిదానంగా స్టార్ట్ అవుతుంది. అతను ఏదో చెప్తాడు, ఈ అమ్మాయి వాళ్ళ తండ్రికి చెప్పుద్ది. చెప్పిన తర్వాత వాళ్ళు ఇచ్చే పరిస్థితులు ఉండదు. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేస్తున్నారు, అదనం కట్నం అడిగాడు అని చెప్పేసి, అలాగే ఆస్తి రాయించుకోవాలన్నా, అత్తమామల నుండి వేరే కాపురం పెట్టించాలన్నా, విడాకులు పొందడానికి కొంతమంది, మరణము పరిహారాలు పొందడానికి కొంతమంది, మా ఆయన నేను కోర్టుకి ఇచ్చానని చెప్పేసి
వాళ్ళ యొక్క బంధువుల్లో కానీ ఆ ఇంటి చూసుకోవడానికి నేను కాబట్టి మా ఆయన్ని కోర్టుకి ఇచ్చానని పైశాచికి ఆనందం పొందడానికి, లేదు కొన్ని చోట్ల ఇల్లరికానికి అల్లుడిని తెచ్చుకుందాం, అల్లుడు మంచోడే, డబ్బులు ఉన్నాయి, మన ఇంటి దగ్గర ఉంటే మన అమ్మాయి మన కళ్ళ ముందే ఉంటది. ఇలాంటి కారణాలతో ఈ 498 అనేది ఎక్కువ కాలంగా రిజిస్టర్ అవుతూ ఉంది. అసలు జెన్యూన్ గా భర్త తరపున అత్తగారు మామగారు, అదే భర్త యొక్క అమ్మా నాన్నలు ఇబ్బంది పెట్టే సంఘటనలు చాలా తక్కువ ఈ రోజుల్లో. ఇప్పుడున్న కాలానికి అనుగుణంగా సెల్ ఫోన్లు వచ్చింది. ఈ సెల్ ఫోన్ల వల్ల కూడా ఈ ఇళ్లలో ఆడపిల్లలు భార్యలు టిక్ టాక్ అనో లేకపోతే ఈ ఇన్స్టాగ్రామ్ లోనో ఏదో రీల్స్ అని అయ్యని ఇయని చేయటం, అవి భర్తకు నచ్చకపోవడం, అవి వద్దని వారించడం, అక్కడ క్లాష్ ఈ భార్య భర్తల మధ్యలో. అదిగో అలా అంటాడు, చేయొద్దు అంటాడు, వాళ్ళందరూ చేస్తున్నారు, నేను ఎందుకు చేయకూడదు. ఇలాంటి కారణాలు చిన్న చిన్న చిలికి చిలికి గాలివాన అవుతుంటారు, చిన్న చిన్న కారణాలకి ఈ 498 అనేది పెట్టుకోవడం జరుగుతుంది. సరే, 498 అనేది ఎక్కడ పెట్టాలి? 498 పెట్టాలి, భర్తనే మీద కేసు పెట్టాలి, క్రిమినల్ కేసు. పెట్టేటప్పుడు ఏంటంటే, అసలు ఈ ఆడపిల్లలు కొంతమంది ఏం చేస్తున్నారంటే, వస్తారు పెళ్ళైన తర్వాత ఒక నెల రోజులు 2 నెలలు అత్తగారి ఇంట్లో ఉంటారు, తర్వాత పుట్టింటికి వెళ్ళిపోతారు. పుట్టింటి కాడి నుంచి మళ్ళీ వాళ్ళు రారు అత్తగారింటి. అది కొన్ని చోట్ల అల్లుడు అత్తగారింటికి వెళ్ళి ఉండటానికి అవకాశం ఇస్తారు, కొన్ని చోట్ల ఈ భర్తకి అక్కడికి వెళ్ళే అవకాశం కూడా ఉండదు. వీటి పరిస్థితి ఏంటంటే, పెళ్ళైనట్టుగా సమాజంలో ఉంటది, వీడికి సంసార సుఖం అనేది అందదు, కక్కాలేడు, మింగాలేడు, తల్లిదండ్రులకి చెప్పుకోలేడు, బయటికి ఎక్కడికి వెళ్ళలేడు. ఇలాంటి పరిస్థితుల్లో చూసి ఎవరో నాలాంటి లాయర్ని ఒక సలహా అడుగుతారు. ఏమంటే మా ఆవిడ పెళ్ళైతే అయింది కానీ కాపురానికి రావట్లేదు, మరి ఏం చేయాలి అని చెప్పి ఆ లాయర్ గారు లా ప్రకారంగా లీగల్ పొజిషన్ లో హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 9 రెస్ట్రిక్షనల్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అని చెప్పేసి ఒక సెక్షన్ ఉన్నాయన, ఆ ప్రకారం మీ ఆమెను రమ్మని చెప్పి మనం నోటీస్ పంపిద్దామని చెప్పి ఒక నోటీస్ పంపిస్తాం. అక్కడ స్టార్ట్ అవుతుందండి. ఆ నోటీస్ అందుకొని తెలిసిన లాయర్ దగ్గరకో ఎవరి దగ్గరకో వెళ్తారు, ఒక లాయర్ గారు. ఆయన అప్పుడు చెప్తాడు, అమ్మా మీకు ఇవన్నీ ఉన్నాయి, ఈ విధంగా భర్త మీద కేసులు పెట్టచ్చు, ఇవి పెడితే గానీ మీ ఆయన లైన్లోకి రాడు అంటారు. ఏమేమి ఉన్నాయి? ఒక 498 కాదండి, మగవాడి మీద పెడతాను. ఇప్పుడు 498 మళ్ళీ మెయింటెనెన్స్ ఒకటి వేస్తారు ఫ్యామిలీ కోర్టు, అవసరమైతే విడాకులకు కూడా పిటిషన్ ఒకటి వేస్తారు. ఈ భర్త మీద ఒక 4 రకాల కేసులు పెడతారు. ఈ 4 రకాల కేసులు కూడా ఒకే కోర్టులో ట్రైబుల్ అయ్యేవి కాదు. 498 వచ్చేది ఒక క్రిమినల్ కేసు ఒక క్రిమినల్ కోర్టులో జరుగుతా ఉంది. గృహహింస చట్టం వచ్చేటప్పటికి అది వాటికి వేరే ఒక కోర్టు స్థాపన చేశారు, ఆ కోర్టులో జరుగుతూ ఉంటాయి. ఈ మెయింటెనెన్స్ పిటిషన్ వచ్చేటప్పటికి ఫ్యామిలీ కోర్టులోనో లేకపోతే ఎక్కువగా సీనియర్ సివిల్ జడ్జి కోర్టులోనో జరుగుతూ ఉంటాయి, పిటిషన్ ఫైల్ చేస్తూ ఉంటారు. ఈ డిఫరెంట్ కోర్టుల్లో ఈ భర్త మీద వేసినటువంటి కేసులకి ఈ వాయిదాకి తిరిగి ఆ వాయిదాకి వెళ్ళి ఆ వాయిదాకి వెళ్ళి, అదే ఉద్యోగస్తులైతే సెలవులు దొరక్క, వ్యాపారస్తులైతే షాపులు అతని వ్యాపారాన్ని మానుకొని, ఈ విధంగా భర్త మీద ఒక రకంగా కాకుండా 4-5 రకాలుగా కేసులు పెట్టి హింసించడం ఈ రోజుల్లో మనం ఎక్కువ చూస్తా ఉన్నాం. ఈ చెప్పినప్పుడు 498 లో కానీ గృహహింస చట్టం, అదే మనం డీబీసీ అంటాం, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, దీంట్లో కానీ ఎక్కడా కూడా ఇది పెడితే అది పనికిరాదని కానీ అది పెడితే ఇది పనికిరాదని కానీ లేకపోతే 2 మెర్జ్ చేయాలని కానీ అలాంటివి ఏమీ లేవు. 4 రకాలుగా హింసించి 4 కోర్టులకు తిప్పితే
మనం ఇంకా అతని దగ్గర నుంచి మనకు కావాల్సిన కోరిక మన యొక్క టార్గెట్ కంప్లీట్ చేసుకోవచ్చని అనుకుంటారు. సరే 490 పెడతానికి ఎక్కడ పెట్టాలి? చట్టం ఏం చెప్తుందంటే 490 అనేది భార్య ఆఖరి కాపురం ఎక్కడైతే చేస్తుందో అత్తగారింట్లో కానీ లేకపోతే వీళ్ళు వేరే కాపురం ఉండి ఒక ఏరియాలో చేస్తే ఆ ప్రాంత పరిధిలో ఆమె ఆఖరిగా నివాసం ఎక్కడైతే ఉందో ఆ ఇంటి ప్రాంత పరిధి ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో ఆ పోలీస్ స్టేషన్లో పెట్టుకోవచ్చు. తర్వాత వివాహం ఎక్కడైతే జరిగిందో కళ్యాణ మండపంలో ఏదైనా జరిగింది అనుకోండి, లేదా ఒక ఊళ్ళో జరిగిందో అక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే తల్లి తండ్రుల ఈమె అమ్మాయి పుట్టిల్లు ఏ ప్రాంత పరిధిలో ఉంటే అక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకోవచ్చు, వెసులుబాటు ఉంది. అయితే అప్పట్లో 0 ఎఫ్ఐఆర్ అనే దానికి పెద్ద ఇది లేదు, అది అంతగా ఎవరు పట్టించుకుని కాదు. ఇప్పుడు ఉన్న చట్టాల ప్రకారం 0 ఎఫ్ఐఆర్ కూడా అమల్లోకి వచ్చింది. ఇప్పుడు ఎక్కడైనా మనం 0 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించుకొని దాన్ని ఒకవేళ మనం పొరపాటున ఆ ప్రాంతంలో కానీ ఆ స్టేషన్లో పెట్టే ఇది లేకపోయినా తర్వాత దాన్ని మళ్ళీ కన్సర్న్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేసుకునే విధంగా 0 ఎఫ్ఐఆర్ అనేది ఇప్పుడు నడుస్తుంది. సరే, ఇప్పుడు అసలు ఇక్కడే స్టార్ట్ అవుతుంది. అసలు 498కి ఇక్కడి నుంచి కథ స్టార్ట్ అవుతుంది. ఎక్కడ? పోలీస్ స్టేషన్కి వెళ్తారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే అడుగుతారు, ఏంటమ్మా విషయం అని. అయ్యా ఇది పరిస్థితి, మా అల్లుడి గారు సరిగ్గా చూడట్లా, లేకపోతే మా భర్త గారు నన్ను కొడుతున్నాడు తిడుతున్నాడు ఏదో చెప్తారు. అమ్మ రాతపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వాలి, ఇస్తే యాక్షన్ తీసుకుంటామమ్మా అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. చదువుకున్న వాళ్ళు అయితే రాసిస్తారు, నిరక్షరాస్యులు అయితే మాకు రాయడం రాదని అంటారు. ఒకవేళ చదువుకున్నోడు రాసిచ్చినా అది చూసిన తర్వాత పోలీసు వారు అబ్బాయి ఇలా రాయటం కాదమ్మా, దీంట్లో కంటెంట్ రాలేదు, 490 సెక్షన్ పెట్టాలంటే దానికి కొన్ని కంటెంట్స్ ఉంటాయి, ఆ నియమాలు ఉంటాయి, ఆ నియమాల ప్రకారం రాయాలంటే ఇదిగో ఆ హోంగార్డ్ రాస్తాడు, లేకపోతే ఆ పక్కన ఇంకో ఆయన ఈ రాసే వాటిలో ఎక్స్పర్ట్ ఉన్నాడు అని చెప్పి ఎవరో ఒక అతను చూపిస్తాడు. అతను ఏదో తయారు చేస్తాడు. ఇక్కడ తయారు చేసే చోట ఏమవుతుందంటే వాస్తవ విషయాలని తక్కువ ఉంటాయి, అవాస్తవ విషయాలు ఎక్కువ జరుగుతాయి. ఈ దీపావళి సామాన్లు మనం బాణసంచ తయారీ అంటారు కదా, దాంట్లో మందు గుండు తయారు చేసేటప్పుడు బాగా పేలాలని చెప్పి ఒకసారి మందు గట్టిగా తట్టిస్తారు, అది గట్టగట్టుకుపోయి అసలు పేలం. అదేవిధంగా ఈ 498లో ఈ ఏలో ఈ సెక్షన్లో ఏదో లేనిపోని అన్ని పెట్టాలని చెప్పి ఆ కంటెంట్స్ అన్ని రావాలని చెప్పి అతను చేయకపోయినా అక్కడ సంఘటనలు వాస్తవంగా జరగకపోయినా నోట్లో గుడ్లు కుక్కి కిరోసిన్ పోసాడు, పోస్తా అన్నాడు, యాసిడ్ పోస్తా అన్నాడు, నన్ను చంపేస్తానన్నాడు, మా తల్లిదండ్రులందరినీ చంపేస్తా అన్నాడు, ఈ విధంగా పెడుతున్నారు. పెడితే అవి ఏమవుతాయి అంటే చివరికి వచ్చేటప్పటికి కేసు విచారణ సమయానికి వచ్చేటప్పటికి ఇంత ఓవర్గా లేని వాస్తవాలతో రాసి అవాస్తవ సంఘటనతో రాసేటప్పటికి ఆ కేసు విచారణకు వచ్చేటప్పటికి అసలు కంటే వీళ్ళకి ఆ న్యాయం కంటే అన్యాయమే ఎక్కువ జరుగుతుంది, కేసు కొట్టివేయబడదు. అది ఎవరి మీద పెట్టచ్చు. ఈ కంటెంట్ ప్రకారం ఈ 498 సబ్ క్లాస్ బి ప్రకారం ఏదైనా ఆస్తికి సంబంధించింది పెట్టచ్చు అని చెప్పి రాశారు కదా అని పోలీసు వారు ఏం చేస్తారంటే అదనం కట్నం అడిగాడండి అని చెప్పి డౌరీ హెరాస్మెంట్ యాక్ట్, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ దాని ప్రకారం ఒక 3 and 4 సెక్షన్స్ కూడా పెడతా ఉంటారు డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ప్రకారం. అయితే రీసెంట్ గా మొన్న డిసెంబర్ 21న సుప్రీంకోర్టులో డిసెంబర్ 12
December 12, 2024 జస్టిస్ విక్రమ్నాథ్, అలాగే జస్టిస్ ప్రసన్న బి వారేలే. ఈ డివిజన్ బెంచ్ ఏమిచ్చిందంటే, నాట్ నెసరీ టు యాడ్ 3 and 4 సెక్షన్స్ ఆఫ్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961. ఈ 498A ఫుల్ఫిల్ చేయడం కోసం అడిషనల్ గా డౌరీ హెరాస్మెంట్, డౌరీ అడిగాడని చెప్పేసి 3 and 4 సెక్షన్స్ పెట్టే పని అవసరం లేదు. 498A మీన్స్ ఇట్ ఇన్క్లూడ్స్ సచ్ సెక్షన్స్. 498A సెక్షన్ లోనే ఈ రెండు కలిసి ఉన్నాయి కాబట్టి వాటికి సెపరేట్ గా పెట్ట అవసరం లేదని చెప్పి మళ్ళీ ఇంకొంచెం అవకాశం ఈ యొక్క బాధితులకి ఇచ్చారు. సరే, డౌరీ డెత్ అంటే సెక్షన్ 304Bలో అది నడుస్తూ ఉంటాయి. సరే, ఇప్పుడు ఇక్కడ నుంచి 490 రిజిస్టర్ అవుతుంది. 490 రిజిస్టర్ అయిన తర్వాత ఇదివరకు అయితే పూర్వకాలంలో అంటే కొన్ని సంవత్సరాల క్రితం వరకు రాత ఫిర్యాదు ఎప్పుడైతే తీసుకుంటారో ఫిర్యాదుదారు నుంచి, పోలీసు వారు ఏం చేసేవాళ్ళంటే ఎఫ్ఐఆర్ కట్టేవాళ్ళు కాదు ఇమీడియట్ గా. ఆ రాతపూర్వకమైనటువంటి ఫిర్యాదుని పక్కన పెట్టుకొని ఈ పోలీస్ సిబ్బంది ఆ భర్త ఉండే ఇంటికో లేకపోతే వాళ్ళు ఎక్కడ ఉంటే అతనికి వెళ్ళి అతన్ని పిలిపించుకొని పోలీస్ స్టేషన్కి, ఇలా మీ ఆవిడ అలాగా కేసు పెట్టిందయ్యా, మరి ఆ విధంగా మీరు నేరం చేశారా లేదా అని ఇరువురిని కూర్చోబెట్టి విచారణ చేసేవాడు. అయ్యే కాకుండా మళ్ళీ పోలీసు వారు ఈ భర్తనే భార్యనే కాకుండా ఎక్కడైతే ఈ అమ్మాయి జరిగిందని చెప్తుందో ఆ యొక్క ఇంటి చుట్టుపక్కల ఇరుగు పొరుగు వారిని కూడా వెళ్ళి విచారించేవాళ్ళు పోలీసు వారు. ఏమ్మా ఇలాగ పోట్లాడుకున్నారా, అరుచుకున్నారా, నాకు కొడతా అన్నాడా, ఇతను ఎలాంటి వాడు ఏంటి అనేది ఆ చుట్టుపక్కల నైబర్హుడ్ ని పోలీసు వారు అడిగి కేసు రిజిస్టర్ చేసేవాళ్ళు. ఒకవేళ ఇతను వాస్తవంగా చేసి ఉంటే, ఇతను చేయలేదనుకుంటే కనుక మందలించి పంపించేవాళ్ళు. జాగ్రత్తలు చెప్పి కాపురం చక్కగా చేసుకోమని చెప్పి సర్ది చెప్పి పంపించేవాళ్ళు. ఈ జరిగే సంఘటనల ఆధారంగా ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే ఒక రాతపూర్వకమైనటువంటి ఫిర్యాదు అందితే ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ కట్టేసేయమని చెప్పేసి కోర్టులు చెప్తున్నాయి, పోలీస్ అధికారులు చెప్తున్నారు. మనకెందుకు రిస్క్, ఆ అమ్మాయి వచ్చింది, కేసు పెట్టింది, ఎఫ్ఐఆర్ కట్టేసి పక్కన పడేస్తే నా పని అయిపోయిందిగా అనుకుంటారు స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు. ఒకవేళ నేను కట్టనన్నాను అనుకో, మళ్ళీ వీళ్ళు నా పై అధికారి దగ్గరకో ఎక్కడికో వెళ్తారు. మళ్ళీ ఆయన నా ఫోన్ చేసి ఏంటి ఆయన నువ్వు డ్యూటీ చేయలేదు అంటాడు. నన్ను మళ్ళీ ఏదో సస్పెండ్ ఛార్జ్ మెమోలు ఇస్తారు. ఇవన్నీ నాకెందుకు, ముందు ఎఫ్ఐఆర్ కట్టేసి పక్కన పడేసి తదుపరి విచారణ. ఇక్కడ భర్తకి ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుందో ఇక వాడికి స్టార్ట్ అవుతుంది గ్రాఫ్ పడిపోవడం, రెప్యుటేషన్ డీగ్రేడింగ్. సమాజంలో ఇప్పుడు మర్డర్ కేసు చేసి ఒకని చంపేసి జైలుకి వెళ్ళినా, లేకపోతే ఒక ఇంట్లో వాడు సొంత ఇంట్లోనో అద్దెంట్లోనో ఉంటున్నా చుట్టుపక్కల వాళ్ళందరూ కానీ, లేకపోతే వాడు జైలు నుంచి వచ్చేటప్పుడు కానీ వాడిని జైలు కొట్టు తీసుకొస్తారు. వాడిని ఒక ఉన్నతుని చూసినట్టు చూస్తారు, వాడితో పరిచయాలు పెంచుకోవాలని చూస్తారు. కానీ ఈ 498Aలో ఎప్పుడైతే భార్య భర్త మీద కేసు పెట్టిందో మనకి ఇంటి పక్కనోడు కూడా మంచినీళ్ళు పోయింది. ఏదైనా అవసరమై అర్ధరాత్రి పూట ఏమన్నా ఒక గ్లాస్ మంచినీళ్ళు అడిగినా తలుపు కొట్టినా తలుపు తీయరు. మనం చేసే ఉద్యోగం కానీ వ్యాపారం దగ్గర దెబ్బతీస్తారు. బంధువుల్లో కూడా మనకి ఇక పిలుపులు రావు. ఎప్పుడైతే కేసు రిజిస్టర్ అయిందని తెలిసిందో వీడేదో పెద్ద ఆర్థిక నేరాలు లేకపోతే ఏదో టెర్రరిస్ట్ యాక్టివిటీ ఏదో చేసినట్టుగా ఇతను సమాజం ఇదివరకు డప్పు కొట్టి వెలేసేవాళ్ళు. పెదరాడి సినిమాలో అట్లా చూస్తాం కాబట్టి మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఆ డప్పు కొట్టవసరలా, వెలి అనేది చెప్పవసరలా. ఎప్పుడైతే భార్య భర్త మీద 490A కేసు పెడుతుందో ఇక వాడిని సమాజం వెలేసేస్తారు. ఆ కుటుంబంతో ఎవరో మాట్లాడరు, వాళ్ళని ఎవరో ఎక్కడికి పిలవరు, వాళ్ళకి ఎవరో సహాయం చేయరు. వీళ్ళు ఒంటరితనంగా
సంఘంలో సమాజంలో ఒంటరిగా మిగిలిపోయి పరువు పోయినందుకు వాళ్ళు లోలోన ఎంతో కుమిలిపోతూ ఉంటారు. మరి ప్రతి వాయిదాకి కోర్టుకు రావాలి. ఇక్కడ విషయం ఇంకో విషయం చెప్పుకోవాలి. 490 డే పెట్టేటప్పుడు దాని ఉన్న కంటెంట్ ప్రకారం రిలేటివ్స్ మీద పెట్టచ్చన్నారు కాబట్టి భర్త తరపున రిలేటివ్స్ మీద అని సంబంధం ఉన్నా లేకపోయినా భర్త పోనీ అత్త మామ అక్కడ దాకా పర్వాలి. పెళ్లి కాని మరిది గారి ఇంట్లో ఉంటే వాడి మీద, పెళ్లి కాని ఆడబిడ్డ ఇంట్లో ఉంటే ఆవిడ మీద, లేదు పెళ్లి అయిపోయి ఆవిడ వేరే చోట ఉంటే కూడా ఆమె మీద. మరి ఆ అమ్మాయి మీద కూడా మీరు 490 డే రిజిస్టర్ చేస్తే మరి ఆమెను కూడా అరెస్ట్ చూపించాలిగా, ఆమెను తీసుకురావాలిగా. ఈ అమ్మాయి మీద కేసులు ఉన్నాయి, మా పరువులు పోతున్నాయి అని చెప్పి ఆ అమ్మాయి కాపురం కూడా విచ్ఛిన్నం అయిపోవడానికి కారణం కనబడుతుంది. లేనిపోని అన్ని పెడుతున్నారు. ఇంకోటి, అమెరికాలో ఉన్న మరుదుల మీద, బంధువుల మీద కూడా కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఎక్కడికో కాదు, నా సొంత బామ్మర్ది మీద, నా పెద్ద బామ్మర్ది బందర్లో ఉంటాడు, బందర్లో అమ్మాయిని చేసుకున్నాడు, విజయవాడలో ఉంటాడు ఇతను. ఇతని మీద ఒక 490 డే పెట్టారు చిలకలపూడి పోలీస్ స్టేషన్లో. నేను ప్రాక్టీస్కి వచ్చిన కొత్తలో అది 423 ఆఫ్ 2007లో. అప్పుడు మా చిన్న బామ్మర్ది వివాహం కాల వాడు ఐర్లాండ్ లో ఉండేవాడు. వాడిని A4 కింద పెట్టారు. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే, అమ్మా మరి అతను ఐర్లాండ్ లో ఉంటాడు కదా, మిమ్మల్ని ఏ విధంగా వేధించాడు, హింసించాడంటే ఫోన్ ద్వారా విసిగించాడంట. ఫోన్ ద్వారా. ఇప్పుడంటే మనకి సెల్ ఫోన్లు వచ్చినాయి, ఆండ్రాయిడ్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి, జూములని, మన ఎక్కడ ఉన్న రఘు గారితో మీ సభ్యులతో నేను మాట్లాడుతున్నాను, అలాగే వాట్సాప్ కాల్స్ ఉన్నాయి. ఆ రోజుల్లో మరి 2007లో కానీ 2005లో అంత వాట్సాప్ కాల్ చేసిన లేదు. నేను మా మిసెస్ మలేషియాలో ఉన్నప్పుడు కూడా ఫోన్ చేస్తే STD బూత్కి వెళ్ళి ఫోన్ ఎత్తి అల్లో అంటేనే 100 రూపాయలు పడిపోయాయి. అలాంటి సందర్భం డబ్బుల గురించి కాకపోయినా ఇక్కడి నుంచి ఉద్యోగరీత్యానో చదువు రీత్యానో విదేశాలకు వెళ్ళినోడికి వాడి కాలకృత్యాలు తీర్చుకోవడానికే వాడికి అక్కడ టైం ఉండదు. అలాంటి వ్యక్తి ఇక్కడ వాళ్ళని ఎలా వేధిస్తాడు, వేధిస్తే వాడికి వచ్చే లాభం ఏంటి అనేది ఆలోచించరు మన పోలీస్ అధికారులు. వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళి కేసు పెట్టగానే, సార్ దున్నపోతు ఈనింది, కట్టేయండి, గుంజ కట్టేయండి అంటారు. అంతేగాని ఇతను తరపున ఈ ఆడపిల్ల ఎక్కడో పెళ్లి అయిపోయి ఇంకో చోట ఉంది, ఈ అమ్మాయి దీంట్లో ఇన్వాల్వ్ అయిందా లేదా, ఆ అమ్మాయి కాపురం దెబ్బతింటుందేమో, ఈ పిల్లోడు ఎక్కడో అమెరికాలో ఉన్నాడు, ఐర్లాండ్ లో ఉన్నాడు, అతనికి దీనివల్ల ఏమన్నా ఎఫెక్ట్ జరుగుతుందా ఫ్యూచరు అనేది ఆలోచించరు వీళ్ళు. వీళ్ళు ఏం చేస్తారు, అతను A4 కింద చేర్చారు. నేను అప్పుడేదో హైకోర్టుకి వెళ్ళి వ్యాస్ ఏదో తీసుకొచ్చాను, చేశాను. ఈ ముసలోళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయించారు. ఎలా అరెస్ట్ చేయించారంటే, వచ్చేటప్పుడు బందర్ నుంచి 1:30లో వచ్చారు, వెళ్ళేటప్పుడు మేజిస్ట్రేట్ గారు దిగిపోయే టైంలో 10 నిమిషాలు తక్కువ 5ంటికి ఆల్రెడీ అన్స్పెక్ట్ బెయిల్ ఉంది, షూట్ డీల్ పెడతానేమో అని 10 నిమిషాల దాకా 5ంటికి తీసుకెళ్లి కోర్టు ముందు పెట్టి, కోర్టు వారి ముందు, అక్కడి నుంచి తీసుకెళ్లి బందర్లో జైలు ఉన్నప్పటికీ వైజాగ్ జైల్లో పెట్టారు. 65 ఏళ్ళు 70 ఏళ్ళ వృద్ధులను తీసుకెళ్ళి. ఆ బాధతో మా మామగారు జైల్లోనే కిడ్నీలు దెబ్బతిని చనిపోయారు. అది వేరే విషయం అనుకోండి. ప్రస్తుతం మనకి అదే సందర్భం వచ్చింది కాబట్టి మిస్యూజింగ్ అనేది ఎలా జరుగుతుంది అనే విషయం చెప్తున్నాం. ఈ విధంగా పెడతారు. వీటన్నిటి మీద కొన్ని సంఘాలు, మహిళా సంఘాలే, అది కూడా మళ్ళీ మామూలుగా పురుష సంఘాలు, పురుషాధిక్య సంఘాలు కాదు, మహిళా సంఘాలు, ఈ ఆడపిల్లలు ఆడబిడ్డలు కూడా దెబ్బతిన్నారని చెప్పేసి, అది కూడా మన సైడ్ చెప్తే ఎవరు వినరు. కానీ ఉత్తర భారతదేశం నుంచి ఏదైనా సమస్య వస్తే కేంద్ర ప్రభుత్వం తొందరగా యాక్షన్ తీసుకుంటుంది. ఇది మూలంగా నేను చెప్తున్నాను, మన సౌత్లో దక్షిణ రాష్ట్రాల నుంచి ఏదైనా సమస్య వస్తే అంతగా పట్టించుకోరు, కానీ ఉత్తర భారతదేశం నుంచి ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే ముందు దాని మీద యాక్షన్ తీసుకుంటారు. ఆ విధంగా యాక్షన్ తీసుకుంటూ 2010లోనే
మనకి సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇస్తూ 41A అనేది ఒక అమెండ్మెంట్ చేశారు. మామూలుగా అరెస్ట్ చేస్తారు 41 ప్రకారం పోలీస్ మే అరెస్ట్ ఎనీ పర్సన్ వితౌట్ వారెంట్ అనేది ఒకటి ఉంది సెక్షన్. దానికి 41A అని చెప్పేసి ఒక ఇన్సర్ట్ చేశారు అమెండ్మెంట్ ద్వారా. ఆ 41A వచ్చేటప్పటికి ఏమైందంటే అది కూడా 2008లో అది సవరణ చేశారు. 2010 నుంచి అమల్లోకి వచ్చింది. 41A వచ్చింది కాబట్టి సెక్షన్ 498లో అరెస్ట్ చేసే పని ఉండదు కాబట్టి అతనికి ఒక నోటీస్ ఇష్యూ చేసేసి కోర్టుకి రండి మీరు వాయిదాలు ఉన్నప్పుడు అని చెప్పేసి ఏదో చేసేవాడు. అసలు కొన్ని సంఘాలు ఈ 498A మిస్యూజ్ అవుతుందని చెప్తే సెక్షన్ 498Aని మిస్యూజ్ అవుతుందని చెప్పేసి అరెస్ట్ వల్ల ఇబ్బందులు పడుతున్నారు ఈ వృద్ధులు, అబ్బాయి తల్లిదండ్రులు కానీ, ఇలాగా తమ్ముళ్ళు కానీ, అక్కలు కానీ, చెల్లెళ్ళు కానీ పడుతున్నారని చెప్పేసి చెప్తే 41A నోటీస్ అనేది ఒక ఇన్సర్ట్ చేసి ఇచ్చారు కదా. ఈ 41A నోటీస్ అనే దానివల్ల ఏమి ఇచ్చారు దీనిలో గవర్నమెంట్? November 2, 2010 నుంచి కేమ్ ఇన్ టు ఫోర్స్. ఇట్ వాస్ యాడెడ్ త్రూ an amendment to the code of CRPC, Amendment Act of 2010, essentially making it mandatory for a police officer to issue a notice to a person before arresting them in certain situations, providing a safeguard against unnecessary arrest. అంటే అరెస్టులు చేయాల్సి వచ్చినప్పుడు అది కూడా ఎక్కడ ఏదైనా నేరానికి కొంత శిక్షాకాలం మనం ప్రతిపాదించుకున్నాం సిఆర్పిసి. ఈ నేరానికి ఇంత శిక్ష, ఈ నేరానికి ఇన్ని సంవత్సరాలు జైలు శిక్ష అని చెప్పి. అదేవిధంగా ఈ 498Aకి 3 years జైలు శిక్ష అని రాసుకున్నాం. బిలో 7 years అక్కడ ఇవ్వటం ఈ 498A కోసం పట్టారు. కాకుండా గవర్నమెంట్ ఏం చేసిందంటే 7 సంవత్సరాల కన్నా శిక్షాకాలం తక్కువ ఉన్న కేసుల్లో 41A నోటీస్ ఇచ్చేసి వాళ్ళని అరెస్ట్ చేయకపోయినా పర్వాలేదు అని చెప్పి ఇవ్వటం జరిగింది. ఎప్పుడైతే 41A నోటీసు అమల్లోకి వచ్చిందో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ టు ది పోలీస్. అది వచ్చిన కాడి నుంచి న్యాయవాదులకి అరెస్టులు, బెయిల్లు తగ్గినప్పటికీ పోలీసు వారికి మాత్రం సాయంత్రం కల్లా SHO గారు కౌంటర్ ఓపెన్ చేసి కూర్చొని అబ్బాయి పంపించు, ఎవరెవరు ఉన్నారు అరెస్టులు ఇవాళ, వీడు పనికి వస్తాడా పనికిరాడా, వీడు వెయిట్ మనకు తూకం తూగుద్దా లేదా, ఏదో దొంగతనం కేసులోనో వాడు రూపాయి పెట్టలేనోడు అయితే ఈ లోన పంపించేయండి, అదేమంటే వాడు వెళ్ళిపోతే మళ్ళీ రాడని చెప్పి దానికి ఒక నోట్ తయారు చేస్తారు. డబ్బులు పెట్టుకోగలడు సార్, అరెస్ట్ చేయకుండా ఉండాలంటే మరి స్టేషన్ బెయిల్ ఇవ్వాలంటే మరి ఎంత అవుద్ది, మరి ఇంతమంది ఉన్నారు కాబట్టి ఇంతమందికి ఇంత మరి ఇచ్చుకుంటానంటే మీకు వెళ్ళిపోవచ్చు అండి, ఆధార్ కార్డు ఇచ్చేస్తే చాలా అంటారు. వాళ్ళు ఏదో వాళ్ళ ఫార్మాలిటీస్ ఇచ్చేస్తారు. ప్రతి ఓడు కూడా ఆ సబ్ జైల్లోకి వెళ్ళి అక్కడ దోమలు కొట్టుకుంటానో లేకపోతే 10 మందితో కలిసి ఒకే బాత్రూంలో ఉండాలి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ కంటే ఆ రూపాయలు ఇచ్చేసి పరువు నిలబడుద్ది, రేపు పొద్దున పేపర్లో రాకుండా ఉంటది, ప్రెస్లో. ఇవన్నీ అవాయిడ్ చేసుకోవడం కోసం ఈ 41A నోటీస్ని కూడా పోలీసు వారు యూటిలైజ్ చేసుకుంటున్నారు. అయినప్పటికి కూడా నేను ఎందుకు ఇంత ఇదిగా ఈ 498A గురించి చెప్తున్నానంటే, నేను చూసిన కేసులో విజయవాడ మధురానగర్లో నేను ఒక ఇంట్లో 2015 సంవత్సరంలో అద్దెకున్నాను. నా ఇంటి వెనకాలే ఒక నాయక్స్ ఉండేవాళ్ళు. వాళ్ళ అమ్మ నాన్న, అమ్మాయి మొక్కజొన్న కండ్లు అమ్మేది ఆ రైల్వే స్టేషన్ దగ్గర, తండ్రి ఈ ఉల్లిపాయలు ఈ స్క్రాప్ కొని ఉల్లిపాయలు అమ్మేవాడు. ఆయన 4 ఆడపిల్లలు ఒక కొడుకు. సార్ 4 ఆడపిల్లలకి పెళ్లి చేశాడు, పంపించాడు.
ఈ కొడుకుని ట్రిపుల్ ఈ చదివించాడు. ఏదో 2 ఎకరాల పొలం ఉంటే అలా పూర్వీకులు ఇచ్చింది, అది అమ్మేసి ఇంజనీరింగ్ చదివించుకున్నాడు. అతనికి రైల్వేలో జాబు, అసిస్టెంట్ లోకో పైలట్. ఇతనికి గుంటుపల్లిలో వీళ్ళకి సంబంధించిన సంఘీయులకి ఒక అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ అమ్మాయి తండ్రి విజయవాడ పోలీస్ కమిషనరేట్ లో ఆర్మర్, అంటే ఆర్ముడ్ రిజర్వ్, దాంట్లో ఆర్మర్స్ అని ఉంటారు. ఎవరెవరికి మనం ఎన్ని తుపాకులు ఇచ్చాం, ఎన్ని ఎస్ఆర్ఆర్లు ఇచ్చాం, ఎన్ని మ్యాగజైన్లు ఇచ్చాం అని రాసుకునే అతను. ఈ అమ్మాయి వచ్చిన కాడి నుంచి చూస్తున్నాను, ప్రెగ్నెంట్తో ఉంది. అయినా రోజు ఇంట్లో గొడవలు. ఏంటయ్యా అని అంటే ఆమె ఈ అబ్బాయిని ఇక్కడి నుంచి తల్లిదండ్రుల నుంచి తీసుకెళ్లిపోయి గుంటుపల్లిలో వాళ్ళ అమ్మ నాన్న దగ్గర పెట్టుకోవాలని ఈ అమ్మాయి డిమాండ్. ఒక రోజు ఈ అబ్బాయి డ్యూటీకి వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి పక్కనే రైల్వే ట్రాక్ ఉంటే గోడ ఉన్నప్పుడు కూడా ఏదో పట్టాల మీద దూకేస్తానని వెళ్తే అక్కడి నుంచి తీసుకొచ్చాం. నేను కూడా సఫర్లు చేశాను. ప్రెగ్నెంట్ ఉంది అమ్మాయికి, కాళ్ళకి పసుపది రాసి స్ప్రోలో వచ్చేది చేశాం. ఎవరో ఫోన్ చేశారు ఇలా అమ్మాయి నాన్నగారికి. అతను పోలీస్ డిపార్ట్మెంట్ అవడం వల్ల హెడ్ కానిస్టేబుల్ కన్సర్న్ డిఎస్పీ గారికి వాళ్ళ సార్ ఇలా మా అమ్మాయిని ఇలాగా వాడు హింసిస్తున్నాడు సార్ అని చెప్పగానే ఆయన సెట్ లో చెప్పగానే ఇమీడియట్ గా పోలీస్ జీప్ వేసుకొచ్చేసి అమ్మ నాన్న అందరినీ తీసుకుని వెళ్ళిపోయారు సత్యనాపురం పోలీస్ స్టేషన్ లో. అప్పుడు సత్యనారాయణ గారు అని ఈ మధ్య సస్పెన్షన్ లో ఉన్నాడు జత్వానీ కేసులో, ఆయన ఎస్హెచ్ఓ. సరే నేను అడ్వకేట్ పక్కన రమ్మంటే వెళ్ళా. సార్ అతను లోకో పైలట్ 498లో అరెస్ట్ చేశారు, పంపించేయండి సార్, రేపు కోర్టుకు వస్తాడు, డ్యూటీకి వెళ్ళాలి, రేపు మార్నింగ్ డ్యూటీకి వెళ్ళి రాగానే అటెండ్ అవుతాడు, మీరు ఎలా చెప్తే అలాగా, ఇప్పుడు అరెస్ట్ లేదు కదా దీంట్లో అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే అబ్బే ఇతను నోటేరియస్ అండి, వెళ్ళిపోతే మళ్ళీ రాడండి అని చెప్పి 2 రోజులు ఉంచారు. సరే ఏదో ఆఫీసులో మేనేజ్ చేసుకున్నాడు, వాళ్ళ అలా చెప్పుకున్నాడు యూనియన్ వాళ్ళకి, వాళ్ళు ఏదో ఉద్యోగం పోకుండా సేవ్ చేశారు. సరే ఇతన్ని అరెస్టు 41A ఉన్నప్పటికీ ఇతన్ని పంపించేయాలి కదా, పంపించలా. కోర్టుకి రిమాండ్ తీసుకొచ్చారు. రిమాండ్ రిమోట్ ఎప్పుడైతే పంపించారో లోపలికి మేజిస్ట్రేట్ గారు ఇసిరి మొఖాన్ని కొట్టింది. ఎస్హెచ్ఓ గారిని ఒకసారి వచ్చి కనపడమను, 498 అరెస్ట్ చేయొద్దని చెప్పినప్పటికీ మీ ఎస్హెచ్ఓ గారు అవన్నీ పట్టించుకోవడా ఏంటి, కొన్ని నామ్స్ ఉన్నాయని చెప్పేసి ఆవిడ గట్టిగా మందలించి ఎస్ఐ వస్తాడా మెమో ఇవ్వమంటారా లేకపోతే రిమాండ్ క్యాన్సిల్ చేసుకుంటారా అంటే రిమాండ్ క్యాన్సిల్ చేసుకుంటామని తీసుకెళ్లి పంపించారు. తర్వాత అదే పోలీసులు మళ్ళీ ఈ అబ్బాయి చుట్టూ తిరిగి కాంప్రమైజ్ అని చెప్పేసి ఈ లోక్ అదాలత్ మెగా లోక్ అదాలత్ తిరిగి ఎప్పుడు పిల్లలు. కాకపోతే ఏమవుతుందంటే ఈ 498 పెట్టినప్పుడు అతను లొకాలిటీలో కానీ అతను జాబ్ చేసే కానీ అతని కెరీర్ ఇప్పుడు మరి కాపురం బాగానే చేస్తుంది, కానీ ఆ తల్లిదండ్రుల్ని మరి తనని హింసించారు. ఏమండి 498 అనేది మిస్యూజింగ్ అవుతుంది, ఎందుకు జరుగుతుంది? మరి సెక్షన్ 41A నోటీస్ ఉన్నప్పుడు కూడా అరెస్ట్ చేశారు. దీనివల్ల మనం చూసేది, మేము చూస్తున్న దాన్ని బట్టి ఇక్కడ ఈ సందర్భంగా నేను ఇంకొక కేసులా ఒకటి చెప్పేస్తాను, దాంతో మీకు ఈ యొక్క 498A అనేది ఎలా మిస్యూజ్ అవుతుంది అనేది మీకు క్లియర్ కట్ గా క్రిస్టల్ క్లియర్ గా అర్థమైపోతుంది. 2014లో నాకు అమలాపురం నుంచి ఒక డాక్టర్ గారు ఫ్రెండ్, ఆయన ఫోన్ చేసి లాయర్ గారు మీ దగ్గరకు ఒక కేసు పంపిస్తున్నాను పర్స్యూ చేయండి అన్నారు. అబ్బాయిది అమలాపురం, అమ్మాయిది నందిగాం దగ్గర ఒక విలేజ్. వీళ్ళిద్దరూ బీటెక్ లో చేసేశారు. అబ్బాయి ఏమో బై క్యాస్ట్ వచ్చి బ్రాహ్మిన్స్, అమ్మాయి వచ్చి బై క్యాస్ట్ చౌదరీస్. వీళ్ళిద్దరూ ఎంబీఏ చేస్తానికి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ లో ఉంటూ చదువుకుంటూ ఈ ఎంబీఏ కోర్స్ చేస్తున్నప్పుడు లవ్ మ్యారేజ్ చేస్తారు. అక్కడ బాగానే ఉంది, లవ్ మ్యారేజ్ చేస్తున్నారు, అక్కడ హైదరాబాద్ లో ఉన్నారు, బాగానే ఉంది, జాబ్ కూడా వచ్చింది. సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్స్ వచ్చింది, ఒకే కంపెనీలో ఇద్దరికి జాబ్స్ వచ్చాయి. అయితే ఈ అమ్మాయికి భార్యకేమో డే డ్యూటీ, డే షిఫ్ట్, ఈ అబ్బాయికి భర్తకు వచ్చి నైట్ షిఫ్ట్. దాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నాడు. చేస్తుంటే ఈ అమ్మాయికి అదే కంపెనీలో ఒక వ్యక్తితో పరిచయం అయింది. ఆ పరిచయం అయి చాలా దూరం వెళ్ళింది.
చివరికి ఎలాగొచ్చిందంటే ఈ అబ్బాయిని వేధించడం మొదలెట్టి, ఆయనకు ఫోన్ చేయి, ఆయన రప్పించు, ఆయన ఇంటికి రావాలి, నువ్వు డ్యూటీకి వెళ్ళాలి, లేదంటే నీ మీద 490 డే పెడతా. వీడే సచ్చినట్టు ఫోన్ చేసేవాడు, వాడు వచ్చేవాడు, ఈ డ్యూటీకి వెళ్ళేవాడు. తర్వాత వీళ్ళకు పిల్ల పుట్టింది. ఈ పిల్లకి ఒంట్లో బాగాలేదంటే అమలాపురం నుంచి వీళ్ళ అమ్మని నాన్న కూడా ఆ అమ్మని పిలిపించుకున్నాడు. వాళ్ళ అమ్మ ఉన్నప్పుడు కూడా ఇదే తంతు వాళ్ళ అమ్మ ఎదురుగా జరిగింది. ఎప్పుడైతే ఈ విధంగా జరుగుతుందో ఈ భర్తకి, ఎవరికైనా మగాడు అన్నాకే కొంచెం ఇది ఉంటది కాబట్టి, వాడితో ఈ అమ్మాయిని ఏమన్నాక ఈ ఇంటికి వచ్చే అమ్మాయి బాయ్ ఫ్రెండ్తో గొడవ పడటం, కూరలు అవటం, నువ్వు ఇంటికి వస్తే బాగోదని చెప్పడం, ఇలా వార్నింగ్లు ఇవ్వడం మొదలెట్టాడు. వాడేం చేశాడు, ఈ అమ్మాయికి చెప్పి 490 డే పెట్టించి 490 డే పెట్టి ఎవరి మీద పెట్టించారు, ఈ అబ్బాయి మీద, అక్కడ అమలాపురంలో ఉన్న తల్లిదండ్రుల మీద కూడా పెట్టించారు. అలా పిలిస్తే ఇది పరిస్థితి. ఎట్లా పిలిచి అడిగితే ఫోన్ ద్వారా నేను ఇంకా అమ్మాయినే చూసుకుంటానండి, చేసుకుంటానండి అంటున్నాడే కానీ వదిలించుకుందామనే ఆలోచనలో లేదు, ఎంత నచ్చ చెప్పినా. ఈ తల్లిదండ్రులు మాత్రం అసలు వద్దండి, అమ్మాయి బిహేవియర్ కూడా బాగాలేదు, ఇది ఇదని జరిగేది, మా కళ్ళ ముందు ఇవన్నీ జరిగినాయండి అని చెప్పారు. సరే ఇవన్నీ కాదమ్మా, ఆ అమ్మాయిని పిలిపిస్తాను, మాట్లాడతానని చెప్తే వాళ్ళ నాన్నగారు ఈ అమ్మాయి యొక్క తండ్రి ఎంట పెట్టుకుని వచ్చాడు. ఏంటమ్మా పోయి అంటే అది లేదు ఇది లేదు చెప్పారు. సరే ఇవన్నీ కాదని తండ్రి గారిని బయటికి పంపించి ఒక 5 నిమిషాలు మీ అమ్మాయితో మాట్లాడతానయ్యా అని, నాకు మొత్తం స్టోరీ తెలుసని ఈ అమ్మాయికి తెలియదు. సరే ఈ అమ్మాయిని అడిగాను, ఏమ్మా నీకు ఈ భర్త కావాలా వద్దా అంటే, ఆ అమ్మాయి ఏదో తల ఊపుద్దేమో కావాలని అనుకున్నాను, అయితే నా ఎక్స్పెక్టేషన్ కి విరుద్ధంగా అసలు వద్దండి, మరి ఏంటి పరిస్థితి, విడాకులు ఇప్పించేయండి. దానిలో ఇప్పుడు ఈ 498A నుంచి తప్పించుకోవడానికి ఈ అబ్బాయికి విడాకులు. వాడేమో నేను ఇవ్వనంటాడు. నాయన నచ్చ చెప్పి దీనివల్ల నీ తల్లిదండ్రులు ఇబ్బంది పడతారా, ఈ 498A ఉంటే ఇంకా మీరు దిగజారిపోతారని చెప్తే, సరే విడాకులు ఇద్దామంటే వీళ్ళు ఎక్కడో హైదరాబాద్లో ఆర్య సమాజంలో వివాహం చేసుకున్నారు. మళ్ళీ ఆ విడాకులకి కొన్ని నిబంధనలు ఉంటాయి, ఎక్కడ పెళ్లి చేసుకున్నారో అక్కడని ఏవో ఉంటాయి. ఆడన్నింటినీ ఏదో ఫుల్ఫిల్ చేసి విజయవాడలో పెట్టించి ఇద్దరికి ఈ అబ్బాయికి నోటీస్ పంపించి అందుకొని కూడా రాలేదని చెప్పేసి ఆ విధంగా ఈ అమ్మాయి చేత ఒక 2 నెలల్లో విడాకులు ఇప్పించి పంపించడం జరిగింది. ఇలాంటి సంఘటనలు, ఇలాంటి కేసులు మేము తెల్లారులేస్తే చాలా చూస్తున్నాం. వీటన్నిటి పర్యవసానం ఏంటంటే 498 సెక్షన్ 498 అనేది, ఇప్పుడు కత్తిపేట అనేది మనం ఇంట్లో కూరగాయలు కోసుకోవడానికి, ఏదైనా కోసుకోవడానికి పనికి వస్తుంది. అదే విధంగా ఎప్పుడైనా మనకి పేక్ కోసుకోవాలన్నా, ఇలా ఎవడన్నా చేయి నరగాలన్నా కూడా పనికొచ్చే విధంగా ఈ సెక్షన్ 498 అనేది యూజింగ్ ప్రజలకు ఉపయోగపడటం కంటే కూడా ఈ యొక్క సెక్షన్ దుర్వినియోగానికి ఎక్కువ ఉపయోగపడుతుందని కంక్లూజన్కి మనం రావచ్చు. అదే అండి 498 సెక్షన్ గురించి. మరి దీని మీద కూడా ఇప్పటికీ మళ్ళీ 2024లో సుప్రీంకోర్టు వారు ఇంకా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. అరెస్ట్ చేయొద్దని కానీ, లేకపోతే ఈ షీటు మొత్తం డీటెయిల్గా కేస్ షీట్ పెట్టండి, వివరాలు ఇవ్వండి, ఎన్ని పెట్టినప్పటికీ, వాళ్ళు ఎన్ని నియమ నిబంధనలు పెట్టినప్పటికీ చేసేది పోలీసు వారు కాబట్టి, పోలీసు వారు ఎటు తూగుతారు అనేది మనందరికీ వాస్తవాలు తెలిసిన విషయమే. దాని గురించి నేను మళ్ళీ ఆ పాత్ర చెప్పవసరం లేదు. ఇక్కడ ఏమవుతుందంటేనండి, ప్రుడెన్స్ ఈ పోలీసు వాళ్ళు పెట్టుకొచ్చారనుకోండి, జ్యుడిషియల్ ఆఫీసర్స్. ఒకప్పుడు జ్యుడిషియల్ ఆఫీసర్ అవ్వాలంటే, మేజిస్ట్రేట్ అవ్వాలంటే ఒక 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అడ్వకేట్గా, యాజ్ అన్ అడ్వకేట్ 3 years ఎక్స్పీరియన్స్ మస్ట్. అలాగే డైరెక్ట్ ఏడీజే పోస్టులు రాయాలంటే, రాసిన తర్వాత అతను ఉద్యోగం రావాలంటే 7 years ఉండాలి. ఈ విధంగా ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే గానీ వాళ్ళు న్యాయమూర్తులుగా ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు అవేమీ లేవు. LLB చదివామా లా కాలేజీలో,
బయటకు వచ్చామా, నోటిఫికేషన్ పడింది, అప్లై చేసుకున్నామా, ఉద్యోగం ఇచ్చేస్తాం. వాళ్ళ కేసులా తెలియదు, కేసులు యొక్క విధానాలు తెలియదు, వ్యక్తుల భావాలు తెలియదు, వాళ్ళ సమస్యలు తెలియదు, క్లయింట్ల యొక్క సమస్యలు తెలియదు, న్యాయవాదుల సమస్యలు తెలియదు. వాడు డైరెక్ట్ ఆఫీసర్ అయితే వాడికి ఏం తెలియదు. ఫస్ట్ అవర్లోనే వాడు కాల్ వర్క్ చేస్తాడు. అడ్వకేట్ రాలేదు, నాట్ ప్రజెంట్, డిస్మిస్ ఫర్ డిఫాల్ట్, ఏదో ఒక ఆర్డర్ ఇచ్చేస్తాడు. మనం తెల్లారు లేస్తే 34 కోట్లలో తిరుగుతాం కాల్ వర్క్ టైంలో. అది అడ్వకేట్లుగా న్యాయవాది అందరికీ తెలుసు. ఈ పక్కన పెట్టుకొని 12 గంటల తర్వాత, 1 గంట తర్వాత, లేకపోతే సాయంత్రం 5 లోపు రాకపోతే అప్పుడు మీరేమైనా యాక్షన్ తీసుకుంటే అది సబబుగా ఉంటుంది. ఈ అనుభవ రాహిత్యం వల్ల ఈ వచ్చే ఆఫీసర్లు ఇంకా అనేక ఫ్యాక్టర్ల వల్ల మెరిటోరియస్ కాకుండా వేరే వేరే వాళ్ళంతా రావడం వల్ల, అదే గనక మెరిటోరియస్ ఆఫీసర్లు ఉంటే ఈ ప్రుడెన్స్, అసలు ఒక జడ్జి అంటే ఏంటి, పోలీసు వారి కింద మన శాఖలు ఏర్పాటు చేసుకున్నాం. ఎప్పుడు ఈ పార్లమెంటు, శాసనము, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. మరి ఈ లెజిస్లేచర్ ఏదన్నా తప్పులు చేసినా జ్యుడిషియరీయే చూస్తుంది. అలాగే ఎందుకంటే మళ్ళీ ప్రశ్నలు ఉంటాయి మీకు. సరే ముగించేస్తాను. వీటన్నిటి మీద జ్యుడిషియరీ చూడాలి కాబట్టి జ్యుడిషియరీ ఇదే వాచ్ డాగ్ లాంటిది. ఆ జ్యుడిషియరీయే కరెక్ట్ లైన్స్ లో లేకపోతే ఈ చట్టాలు మిస్యూజింగ్ అవుతూ ఉంటాయి. అయితే ఈ 498 అనేది డబుల్ జియో బాడీ వస్తుంది. ఆ డబుల్ జియో బాడీ ఏంటనేది సెక్షన్ 300 సిఆర్పిసిలో ఉంది. అలాగే ఆర్టికల్ 20లో కూడా డబుల్ జియో బాడీ గురించి చెప్పారు. అలాగే ఆర్టికల్ 21 లైఫ్ అని అంటే మనకి మా హక్కులు మాట, రైట్ టు లైఫ్. వీటన్నిటికీ కూడా ఈ 498 అనేది వ్యతిరేకం అని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నా. ఎప్పుడైతే గృహహింస చట్టము, డివిసి, మెయింటెనెన్స్, 498 ఇన్ని సెక్షన్లు ఒక వ్యక్తి మీద పెట్టినప్పుడు, మొన్న ఎవరో 34 ఇయర్స్ అతను బెంగళూరులో సూసైడ్ చేసుకున్నాడు. ఈ 498 పెట్టిందనో పెడతదనే భయంతో. అలాంటి సంఘటనలు జరిగినప్పుడే ఈ సుప్రీంకోర్టులు ఇవి కొంచెం కళ్ళు తెరుస్తూ మొదలైంది. అయ్యా కనుక 498 అనేది సమాజానికి హితవు కాకుండా కాపురాలు ఇచ్చిన కొంత తెల్లారు లేచినాక ఏదైనా సెటిల్మెంట్ చేసుకుంటే అతనితో ఇతను సజావుగా ఉండగలడా? అన్నంలో ఏం కలుపుద్దో భయం, ఈ బయట నుంచి ఏదైనా స్వీట్స్ చేస్తే దాంట్లో ఏం కలిపొచ్చాడో ఈమెకి భయం. ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళకి అనుమానాలతో 498 పెట్టిన తర్వాత అది ఆ సంసారం సరిగ్గా సాగదు అని చెప్పి మనం చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రఘు గారికి కృతజ్ఞతలు తెలుస్తాను. సభ్యులందరూ కూడా నా వల్ల ఏదన్నా మీకు తప్పులేని జరుగుంటే నా ఇదిలో క్షమించాలని చెప్పి. థ్యాంక్ యూ. ఇది ఎట్లా అంటే అడ్వకేట్ గా మనకు దీని యొక్క లోపలి వ్యవహారాలు మనకు తెలుసు. అవును సార్. సామాన్యమైన ప్రజల్లో కొన్ని అపోహలు ఉంటాయి. అంటే ఇప్పుడు విక్టిమ్ గా ఉన్న అమ్మాయికేమో 498 అనేది ఒక ఆయుధం, విక్టిమ్ గా అయిన అబ్బాయికేమో ఇదేమో చాలా ఒక హెరాస్మెంట్. ఈ బ్యాలెన్స్ ఎలా సిస్టమ్ క్రియేట్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. ఇది 498 మిస్యూజ్ అవుతోంది అనే విషయాన్ని, అలాగే SC/ST అట్రాసిటీస్ యాక్ట్ మిస్యూజ్ అవుతోందని చాలా కాలంగా చాలా మంది చెప్తున్నారు. కానీ కొన్ని చోట్ల మళ్ళీ స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయంటే అంతగా ఏం మిస్యూజ్ కావట్లేదు. ఎందుకంటే ఫైనల్ గా చూస్తే కన్విక్షన్ రేట్ ఎట్లాగో తక్కువే ఉంది రెండిట్లో. కన్విక్షన్ రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు మిస్యూజ్ అనే మాట వస్తుంది. అసలు కన్విక్షన్ రేటే తక్కువగా ఉన్నప్పుడు మిస్యూజ్ అనే మాట ఎలా వస్తుంది అనేటువంటి వాదన కూడా నడుస్తుంది ఒకవైపున. అంటే దీని మీద రెండు వైపులా చాలా సీరియస్ చర్చ నడుస్తుంది. అంటే ఇది మిస్యూజా కాదా అని. మిస్యూజ్ అనే వాళ్ళేమో ఈ ఎలా డిస్కనెక్టెడ్ పీపుల్ని కేసులో ఇన్వాల్వ్ చేస్తున్నారో చెప్తున్నారు. మిస్యూజ్ కాలేదు అని చెప్పేవాడు మెయిన్ గా కన్విక్షన్ రేట్. ఇప్పుడు మీరు ఏదైతే కన్విక్షన్ రేట్ మీద మాట్లాడారో అదే కన్విక్షన్ రేట్ బేస్ చేసుకొని మిస్యూజ్ అయితే కన్విక్షన్ రేట్ ఎక్కువ ఉండాలి కదా, లేదు
మిస్యూజ్ కావట్లేదు అని కూడా ఆర్గ్యూ చేస్తున్నారు. ఇది మీద సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్ వస్తూనే ఉన్నాయి లీగల్ మ్యాగజైన్స్ లో. సో థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు, యూ హ్యావ్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్ టుడే, వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. సో మనం దీని మీద ఇక్కడ ఉన్నటువంటి మెంబర్స్కి, ఇప్పుడు నాకంటే నేను అడ్వకేట్ని కాబట్టి నేను అడగడం బాగుండదు, నాకు అవసరం కూడా వద్దు. నేనేంటంటే మిగతా మెంబర్స్ హూ ఆర్ నాట్ డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ లా, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు, సందేహాలు, ప్రశ్నలు అడుగుతారు మిమ్మల్ని ఒక అరగంట పాటు. సార్ ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ గారు, మీరు చర్చని స్టార్ట్ చేయాలి సార్. నమస్కారం అండి. రాజు గారు మగవాళ్ళ తరపున మాట్లాడారు కదా. రవికుమార్ గారు యూజెస్ మిస్యూజెస్ లో అటు ఇటు ఉంటాయి అన్నారు. బహుశా కొద్ది రోజుల తర్వాత ఎవరైనా లేడీ అడ్వకేట్ చేత మాట్లాడించాలి దీని మీద, అప్పుడు మనకి ఇంకో యాంగిల్ కూడా తెలుస్తుంది. 98% ఆఫ్ కేసెస్ ఇటువంటి కూడా చాలా అన్యాయంగా ఉన్నాయన్న విషయం నిజంగా మా అందరిని కూడా బాధిస్తుంది. చాలా అన్యాయం చేస్తున్నారు వాళ్ళు. మీరు అన్నట్లు సరి అయిన పెంపకం లేక ఏదో ఒక సెల్ఫిష్ మోటోతో జరుగుతున్న విషయాలుగా మాకు అనిపిస్తున్నాయి. మేము విన్న వాళ్ళు ఎవరు కూడా దీనికి విక్టిమ్స్ కాదు అనుకుంటున్నాను. నా వరకు నేను కాదు, మా ఇంట్లో కానీ నేను కానీ ప్రత్యక్షంగా కాను. అదే మీరు చెప్పారు, ఆ మాట చెప్పారు. మీరు విక్టిమ్ కాబట్టి ఇంత ఫోర్స్ఫుల్ గా చెప్పగలిగారని నాకు తెలుస్తుంది, మాకు అందరికీ తెలుస్తుంది. అది మీరు అందుకోసమే మీరు కొంచెం ఈ టాపిక్ ని ఎన్నుకున్నారు. మీరు కొంచెం రిలాక్స్ గా ఉండండి, ఇంకా ఎందుకంటే రిలీజ్ అయిపోయింది కొంతవరకు ఈ పోలీస్ జరుగుతున్నవి. కాకపోతే ఈ 498 లాగా 85 లాగా భారతీయ న్యాయ సంహిత అంటే విన్న తర్వాత నాకు అనిపించింది ఏంటంటే భారతీయ అన్యాయ సంహిత ఏమో అన్నట్లుగా నేను ఫీల్ అయ్యాను. సంతోషం రాజు గారు. ట్రై టు help all those really justified people. Thank you very much. నమస్తే సార్. సార్ ముక్తేశ్వరరావు గారు. ఒక్క నిమిషం. మన ఇప్పుడు రాజుగారి ప్రసంగం అంటే ఒక సమాజంలో ఎక్కువ మంది ప్రకటిస్తున్న బాధితుల పక్షంగా ప్రకటిస్తున్నటువంటి ఒక వేదన వారి ప్రసంగంలో కనబడుతుంది. దీంట్లో అంటే సబ్స్టాంటివ్ గా ఇట్లాంటి వాటిలో we cannot prove or disprove by statistics. Human agony, the kind of human agony, for example, foisting the case on all the family members itself is a blatant violation. నాకు తెలిసినంత వరకు మొత్తం ఊళ్ళో వాళ్ళందరికీ కలిపి ఆఖరికి దూరంగా ఉన్న ఒకనొక ఆడబడుచు మీద కూడా పెట్టడం అనేది అది ఇది. దీనికి నేను రెండు పాయింట్స్ ని కొంచెం నేను వ్యవధి తీసుకుంటాను. రఘు గారు, యు మే ఎక్స్క్యూజ్ మీ ఫర్ దిస్. వెల్కమ్ సార్, వెల్కమ్. దీంట్లో బేసిక్ అండి, మనము పోలీసు దగ్గర ఎనీ క్రిమినల్ కేసులో మేము డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్స్ గా కానీ లేకపోతే సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ గా ఉన్నప్పుడు కూడా చూసినప్పుడు బై ట్రైనింగ్ మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఎవరు ఏ క్రిమినల్ కంప్లైంట్ ఇచ్చినా దాని యొక్క పూర్వాపరాలు విచారించిన తర్వాతే దాని మీద మనం కేసు ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వాలి. ఉదాహరణకి మా వాకిట్లో నిన్న విమానం పెట్టుకుంటే విమానం ఎవడో ఎత్తుకుపోయాడంటే వెంటనే ఎంక్వైరీ మొదలు పెట్టడం కుదరదు. విమానం ఇక్కడ మా వాకిట్లో ఉండదు, అది దానికి కావాల్సినటువంటి ఎయిర్పోర్ట్ లో ఉంటుంది. ఇది పోలీసుల ఎంక్వైరీ రాను ఈ పూర్వ విచారణ అనేది ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయకుండానే కేసుల్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది అనేది ఇది. కేసు కట్టకపోతే అసలు మనం విచారణ ఉండదు కాబట్టి కేసులు కట్టి తీరాలి అనేది యూజువల్ గా సుపీరియర్ ఆఫీసర్స్ వర్షన్.
కానీ బట్ లాట్ ఆఫ్ అబండెంట్ డిస్క్రిప్షన్ ఈస్ లెఫ్ట్ టు ది స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ టు యూస్ దేర్ ప్రిలిమినరీ ఎంక్వైరీ ప్రొసీడింగ్స్. అది చేయకుండా జరగటం అనేది ఒకటి దీంట్లో కనబడుతున్నది. రెండో పాయింట్ ఏమిటంటే, ఈ విషయాలన్నిటిలో కూడా చట్టంలో ఇంత ప్రపంచం మారిన తర్వాత, ఇన్ని లక్షల మంది అడ్వకేట్లు, ఇన్ని లక్షల వేల లా కాలేజీలు ఇన్ని ప్రపంచంలో వచ్చిన తర్వాత, మీడియేషన్ అనేది అన్ని విషయాల్లో, కోట్లాది రూపాయల విషయాల్లో కూడా మీడియేషన్ పాటిస్తూ, ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ విషయంలో డైరెక్ట్ గా గవర్నమెంట్లు బెడ్రూమ్లో దూరేసి ఇలాంటి కేసుల్ని, ఇలాంటి చట్టాలని కళ్ళు మూసుకొని చేసేయడం అనేది తప్పు. మీడియేషన్ పాసిబిలిటీని ఎక్సర్సైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మీడియేషన్ ని లాఫుల్ గానే చేయడానికి వీలున్నది. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ బార్ ఆర్ ఏ కమ్యూనిటీ ఆఫ్ లాయర్స్ ఆర్ మీడియేషన్ ఎక్స్పర్ట్స్ విత్ స్పెషల్ ట్రైనింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ సమ్ ఇన్స్టిట్యూషన్స్ క్యాన్ బి క్రియేటింగ్ ది ఇన్స్టిట్యూషన్. ఈ ఏడాది నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది ఏంటంటే, దాని ఎవరు ఏ దేశంలో కాలానుగుణంగా ఇన్స్టిట్యూషన్స్ సృష్టించుకోగలుగుతారో ఆ దేశం సుసంపన్నం అవుతుందని. మనము అలాంటిది ఒక్కటి కూడా చేయకుండా మళ్ళా మనము పోలీస్ స్టేషన్లకి, పోలీసులకి అప్పగించడం అనేది దీంట్లో ఉన్నటువంటి ప్రధానమైన లోపం. సరే, మీరు ఇట్లా చెప్తున్నారు, మీకేమన్నా మీరు స్వయంగా చూసినవి కానీ చేసినవి కానీ ఉన్నాయంటే, మీడియేషన్ నేను మీకు వినుంటారు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ గురించి వినుంటారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏమిటంటే, దే ఆర్ కాల్డ్ పీపుల్స్ ఇన్స్టిట్యూషన్స్. మహమ్మద్ యూనస్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ క్రియేటింగ్ సచ్ ఏ మూమెంట్. ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ గా ఉన్నవారు. ఆయన చేసినప్పుడు ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్లో సోషల్ డెవలప్మెంట్ సెక్టర్ కింద డొమెస్టిక్ వైలెన్స్ ని హ్యాండిల్ చేయడానికి ఫ్యామిలీ కౌన్సిలింగ్ కి బోర్డు అంత స్కోప్ ఇచ్చాం మేము. దాదాపు కొన్ని వందల వేల కేసుల్ని వినటానికి దానికి ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ గా ఉన్న కౌన్సిలర్స్ ఉంటారు, వాళ్ళకి చాలా ట్రైనింగ్ ఇస్తాం. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత సైకాలజీ, దెన్ ఎమోషనల్ హ్యాండ్లింగ్ ఆఫ్ ది ఇష్యూస్, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఓవరాల్ గా మళ్ళా వాళ్ళందరినీ కలిసి జీవించడానికి వీలుగా బోల్డంత ప్రయత్నం జరిగింది. అలాంటి ఇన్స్టిట్యూషన్స్ ని మనం ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాటిలో తప్పులు ఉంటే కూడా తర్వాత సరి చేసుకోవచ్చు. ఇవి నాకు అనిపించినట్టు. ఇంకొక పాయింట్ ఏంటంటే, రాత ఫిర్యాదు ఇచ్చిన చోటల్లా కేసు కట్టేయాలి కదా అంటే, ఎఫ్ఐఆర్ రిలీజ్ చేయొచ్చు కానీ కేసుని ప్రొసీడ్ అవ్వడానికి మాత్రం ఎఫ్ఐఆర్ మళ్ళీ సబ్సిక్వెంట్లీ ఇఫ్ ఇట్ ఈస్ ఫౌండ్ ద కేస్ ఆర్ ది ఎలిగేషన్ మేడ్ అగైన్స్ ది ఇండివిడ్యువల్ ఈస్ ఫౌండ్ టు బి false, probably they can drop the inquiry at that level also. This is possible. అన్ని కూడా కేసు మనం వాళ్ళు అనుకున్నట్టే కొనసాగాలని ఎక్కడ రూలు లేదు. ఇది ప్రధానంగా అనిపిస్తుంది. ఆఖరిగా ఒక మాట ఏంటంటే, మన దేశంలో ఇప్పుడు తక్షణం రావాల్సింది ఏంటంటే, నేను అనేక గ్రూపుల్లో కూడా చర్చలో పాల్గొన్నప్పుడు నాకు అనిపించింది ఏమిటంటే, తల్లిదండ్రులు వివాహాలు నిర్ణయించేటప్పుడు వాళ్ళకి అంటే ఆ పిల్లవాడు పిల్ల కలిసి కాంప్లిమెంటరీ రోల్ ప్లే చేసి చక్కగా జీవించగలరా లేదా అన్నదానికి విస్తృతంగా ఆలోచించుకోవాలి. ఆ నిర్ణయం కేవలం అమెరికా డాలర్లు లాంటి పరిమితమైన విషయాలకు మాత్రమే పరిమితం కాకుండా ఇంకా విస్తృతంగా వచ్చేటట్టయితే ఇలాంటి కేసులు కూడా తగ్గుతాయి. మొత్తం మీద ద లీగల్ ఈకో సిస్టమ్ ఈజ్ రియల్లీ, ఆయన రాజుగారు చెప్పిన మాటని నేను అంటే పూర్తిగా నేను స్టాటిస్టిక్స్ తో కానీ దేంట్లో కానీ నేను చెప్పలేను, కానీ మొత్తం మీద ద ఈకో సిస్టమ్ ఈజ్ రియల్లీ, అంటే ముఖ్యంగా విక్టిమ్స్ సైడ్ నుంచి చూసినప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీస్ 14 ఏళ్ల పాటు కొడుకుని చూడకుండా గడిపిన తల్లిదండ్రులు ఉన్నారు. ఆయన లాస్ట్ ఇయర్ కాలం చేశాడు. ఏమిటంటే, ఆ కొడుకు ఇక్కడికి వస్తే అరెస్ట్ చేస్తారు. వాడు పెద్ద ఇదే అంటే ఏమి లేదు, వాడికి చాలా ఇది. అమ్మాయికి మెంటల్లీ డిరాంజ్డ్ అనమాట. వాళ్ళకి అది చూసి ఒక కేసు పెట్టుకుని తర్వాత చాలా డబ్బులు లాగి, ఇదంతా చాలా విచిత్రమైనటువంటి కథ జరిగింది. ఇలాంటి కథలు వింటున్నప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే, చట్టం అయినా సరిగా చూడగలగాలి. అటు జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఆర్ పోలీస్ ఆఫీసర్స్, కమ్ వాట్ మే, లెట్ us లుక్ ఎట్ ది ట్రూత్ యాజ్ ఇట్ ఈస్ అపియరింగ్ అనేది మనం తప్పకుండా చూడాల్సిన అవసరం ఉందని నా పర్సనల్. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస గారు, ఆకుతోట శ్రీనివాస ప్రొఫెసర్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. చాలా రోజుల తర్వాత జాయిన్ అయ్యారు, అన్మ్యూట్ అవ్వాలి. రావట్లే, మేము మాట రావట్లేదు.
లేదండి. చూడండి, ఏమైనా వేరే మెథడ్ ఉంటే చూడండి. రావట్లేదండి, రావట్లేదు. ఈ లోపుగా ఇంకొకరితో చూస్తూ మీరు ట్రై చేస్తుండండి. లేదండి, రావట్లేదండి. విజయమతి గారు, అదండి, ఏదో తేడా వచ్చింది. ఓకే, తిరుమల శెట్టి నాగేశ్వరరావు గారు. తిరుమల శెట్టి నాగేశ్వరరావు గారు, ఎవరైనా ఉన్నారండి? మీ ఎవరు స్పీచ్ రావట్లేదు. రావట్లేదు సార్, మీది రావట్లేదు ఎందుకో. నా మాట వస్తుందా? వస్తుందండి. మీరు రఘు గారు వినపడుతుందా? మీ మాట కూడా వినపడుతుంది. ఓకే, వాళ్ళందరూ బాధితుల పక్షాన్ని మాట్లాడలేదండి. అదే తిరుమల శెట్టి నాగేశ్వరరావు గారు, రమా సుబ్రహ్మణ్యం గారు, కృష్ణమూర్తి గారు, ప్లీజ్ మాట్లాడండి. పాండు గారు హలో, మాట్లాడండి. పాండు, నా పేరు పాండు అండి. అవును సార్, మాట్లాడండి సార్. అయితే ఇక్కడ వచ్చేటువంటి దాంట్లో మెంటల్ హెల్త్ కేసెస్ కూడా వస్తున్నాయి సార్. చాలా ఈ ఈ కేసులు ఫైల్ అయిపోయిన తర్వాత అప్పటిదాకా లేనటువంటి సైకోటిక్ ఫీచర్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. తర్వాత డిసోసియేటివ్ డిజార్డర్స్ కూడా మరీ ఎక్కువ అవుతున్నాయి. సార్ మీరు ఈ సైకాలజీ ఎక్స్పర్ట్ కదా మీరు? అవును అవును, క్లినికల్ సైకాలజీ నా దగ్గరకు వచ్చేటువంటి కేసులలో. అయితే ఇంకోటి ఏంటంటే థర్డ్ పర్సన్ ఇంటర్వెన్షన్ అనేటువంటిది ఏ కేసులను కూడా కాంప్రమైజ్ కానివ్వకుండా అవుతుంది సార్, ఆపుతున్నారు. అమ్మాయి వాళ్ళకి ఏంటంటే అది వాళ్ళ తరపున ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు విక్టిమ్స్ కూడా మేము కాంప్రమైజ్ అయ్యి కాపురం చేస్తాం అన్నా గానీ ఈ తల్లిదండ్రులు ఒప్పుకోరు, ఈ ఆడపడుచులు ఒప్పుకోరు, వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోరు, వాళ్ళ ఆడపడుచులు ఒప్పుకోరు. ఈ విధంగా అయిపోయిన తర్వాత లాస్ట్ కి వచ్చినట్టుగా ఏంటంటే డివర్స్ అయిపోయిన తర్వాత చాలా డిప్రెషన్ పోయి మా దగ్గరికి వచ్చినటువంటి ఒక కేసు ఉన్నటువంటి చెప్తే అంటే నాకు కాంప్రమైజ్ కావాలని నాకు 6 నెలల నుంచి మా ఇంట్లో కొట్లాడుతున్నా సార్, మా ఇంట్లో పోలేదు. ఇంత దాకా వచ్చిన తర్వాత ఏ ముఖం పెట్టుకుని వాళ్ళ దగ్గరికి పోతావు, నీ గౌరవం ఏమవుతుంది, అట్లా అవుతుంది ఇట్లా అవుతుంది అని చెప్పి చాలా రాసి రంపాన పెట్టారు. పెడితే నేను కొన్ని లక్షలు 25 లక్షలు 30 లక్షలు ఇచ్చి నేను డివోర్స్ ఒప్పుకున్నాను సార్. ఈ డివోర్స్ వచ్చిన తర్వాత నేను చాలా బాధపడుతున్నాను. నా భార్య ఉంటే ఎంత మంచిగా ఉండేది, ఆ లక్షలు ఉండేది. నాకు ఒక 5-6 ఏళ్ళ టైం పోయింది, నా ఉద్యోగం పోయింది, నా పర్ఫార్మెన్స్ పోయింది, తర్వాత నాకు మెంటల్ హెల్త్ అయింది, చాలా టాబ్లెట్లు వాడుతున్నాను, ప్రస్తుతం ఏంటంటే ఎవరిని నమ్ముతట్లేదు నేను అని చెప్పి పారనైడ్ స్కిజోఫ్రెనియా అనేటువంటి ఇలాంటి కేసెస్ కూడా చాలా వస్తున్నాయి. అందుకే వీళ్ళు అందరూ దృష్టిలో పెట్టుకుని ఏంటంటే ఒకసారి లాయర్ అందరితో వరంగల్లో మాట్లాడాను కొంతమంది. మీ దగ్గరికి డివోర్స్ కేసుకో 490 కేసుకో రాగానే పరపరా అని చెప్పి మీరు నోట్స్ మీద రాసి మీరు నోటీస్ ఇవ్వకండి. వాళ్ళు ఇంతకుముందు ఏమైనా సైకియాట్రిక్ మందులు వాడారా, వాళ్ళ ఇంట్లో ఏమైనా సైకియాట్రిక్ ప్రాబ్లం ఉందా, లేకముందే ఉన్నట్టు చెప్తున్నారా, ఇవన్నిటిని కూడా కొంచెం చూడాల్సి ఉంటుందని చెప్పి కూడా నేను వాళ్ళతో 2-3 సార్లు ఇంటరాక్షన్ అయ్యి కూడా అది మెంటల్ హెల్త్ పైన ఓరియంటేషన్ ఇచ్చాను కొన్నిసార్లు. తర్వాత సఖీ సెంటర్లు అనేటువంటి కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా మంచిగా చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఓరియంటేషన్ ఇచ్చినటువంటి ప్రోగ్రామ్ లో ఉన్నాను. తర్వాత కొంతమంది ఏంటంటే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉండేటువంటి మండల లెవెల్లో ఉండేటువంటి మండల మహిళా సమైక్య వాళ్ళకు కూడా కొన్నిసార్లు వెళ్ళి నేను దీనిపైన ఉంటది, తొందరపడి మా నిర్ణయం తీసుకోవద్దు, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే క్లినికల్ సైకాలజిస్ట్ కానీ డాక్టర్ సైకియాట్రిస్ట్ కానీ కూడా మనం వాళ్ళ సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోవాలి. చాలా మంది ఏమంటారంటే ఇంపార్టెన్స్ అంటుంటారు, అది చాలా మంది యాంగ్జైటీ ఫీచర్ అనేటువంటిది ఉంటుంది. దానికి ఉండేటువంటిది ఏంటంటే కపుల్ థెరపీ కానివ్వండి, సెక్స్ థెరపీ కానివ్వండి, కొన్ని టెక్నిక్స్ మనం ఉపయోగించి మనం చూపించినట్టయితే వాళ్ళకి ఏంటంటే మళ్ళీ మామూలుగా ఉండేటువంటి సంసార జీవితానికి కొనసాగించేటువంటి అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. కొందరు వచ్చినటువంటి వాళ్ళు ఏమంటారంటే
సార్ నాకు పర్ఫార్మెన్స్ సరిగ్గా చేయలేకపోతున్నాను అంటే సెక్స్ అనేటువంటిది ఏదో లైట్ వేస్తే బల్బులే కాదండి, మానసికంగా ఉండాలి, ఫోర్ ప్లే రకరకాల కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, అవన్నీ మీరు ఇద్దరు వచ్చినట్టయితే మేము దాని గురించి చెప్తాము. ఆ తర్వాత కూడా కానట్టయితే మీకు ఇష్టం లేనట్టయితే మీరు వెళ్ళిపోండి, అనవసరంగా చిన్న చిన్న విషయాలకు వద్దనేటువంటి దాని మీద కొన్ని కేసులు వచ్చేస్తుంది. ఇది నేను అబ్జర్వ్ చేసినటువంటి విషయం సార్. సార్ అంటే పాండు గారు ఇప్పుడు ఆధునికంగా ఏంటంటే ఏ బ్రాంచ్ అంటే లాకి లా సపరేట్ గా, సైకాలజీ సపరేట్ గా, మెడికల్ సపరేట్ గా ఇట్లా ఉండడానికి వీల్లేదు. అన్ని సబ్జెక్ట్స్ మెర్జ్ అవ్వాల్సిన టైం వచ్చింది. దాదాపు 4-5 డిసిప్లిన్ మెర్జ్ అయితే తప్ప ఈ సోషల్ సమస్యలకి సమాధానం దొరకదు. కేవలం ఒక్క సోషల్ సమస్యను సపరేట్ గా చూసినా రాదు. డిఫరెంట్ సబ్జెక్ట్స్ అనేవి ఇప్పుడు ఆధునికంగా చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు డైవోర్స్ కేసుల కోసం వచ్చినప్పుడు కౌన్సిలింగ్ అని చేస్తారు కొంతమంది, అంటే ఫ్యామిలీ మ్యాటర్స్ లో కౌన్సిలింగ్ చేస్తారు. తమాషా ఏంటంటే ఇద్దరు అడ్వకేట్లు కూర్చుంటారు అక్కడ. కౌన్సిలింగ్ అనేది అడ్వకేట్ చేసే పని కాదు. అడ్వకేట్ దాంట్లో లీగల్ ఏరియా మాత్రమే చెప్పగలడు. సైకాలజిస్ట్ ఉండాలి కౌన్సిలింగ్ లో. ఒక్క సైకాలజిస్టే కాదు, ఒక ఎల్డర్లీ పర్సన్ ఉండాలి. అంటే బాగా జీవితం బాగా ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు వయసు వచ్చిన ఒక పెద్ద మనిషి కూడా ఉండాలి కౌన్సిలింగ్ లో. అట్లాగే ఒక అంటే ఒక ఎక్స్పీరియన్స్, ఇట్లా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ కలిపి కౌన్సిలింగ్ చేయాలి. కానీ ఇప్పటికీ కౌన్సిలింగ్ అనగానే ఒక అడ్వకేట్ కూర్చొని ఆయనకు ఇచ్చిన సలహాలు, వాళ్ళు మామూలుగా చిన్న సమస్య చెప్తే, అమ్మ అంత చిన్న సమస్య చెప్తే మీకు డైవోర్స్ రాదమ్మా అని ఆ సమస్యని ఇంకొక 10 రెట్లు పెంచేస్తాడు దాన్ని. వీళ్ళకేంటి, వచ్చిన క్లయింట్ కు అబ్బా మా సారు చాలా గొప్పగా సలహా ఇచ్చాడు మాకి, ఇంకా మా ఖచ్చితంగా మా పని అయిపోతుంది అని. ఇలాంటి భ్రమలన్నీ కూడా పోవాలి. 3-4 సబ్జెక్ట్ ఏరియాస్ కలిసి పనిచేయాల్సిన టైం వచ్చింది. వీ హ్యావ్ టు డూ సంథింగ్ అండి. పాండు గారు మీ ఇంటర్వ్యూషన్ ఇంకొకటి యాడ్ చేసాను సార్ ఒక విషయం. నేను ఈ మధ్యన కౌన్సిలింగ్ రామంటే ఫ్యామిలీస్ ఎవరైతే కూడా రావడానికి భయపడుతున్నారు. కౌన్సిలింగ్ అంటే తిడతారు, కొడతారు, బూతు మాటలు ఇస్తారు, నీకు బుద్ధి లేదా, సిగ్గు లేదా, నువ్వు మంచివేనా అని అంటారు అని చెప్పి కౌన్సిలింగ్ రావడానికి చాలా భయపడుతున్నారు. అసలు కౌన్సిలింగ్ అనేటువంటిది ఏదైతే ఉందో తిట్టేటువంటిది, కొట్టేటువంటిది కాదు. పాజిటివ్స్ ఏ ఉన్నవి, నెగటివ్స్ ఏ ఉన్నవి, థర్డ్ పర్సన్ ఇంటర్ఫెక్షన్ ఏ విధంగా ఉంది, యాంగ్జైటీ ఏ విధంగా ఇబ్బంది అవుతుంది, డిప్రెషన్ ఏ విధంగా అవుతుంది, ఇవన్నిటి వల్ల మీ యొక్క ఫిజికల్ హెల్త్ ఏ విధంగా డిఫరెంట్ అవుతుంది, ఆ తర్వాత మెంటల్ హెల్త్ ఏ విధంగా మారుతుంది, తర్వాత మీ సోషల్ రిలేషన్స్ ఏ విధంగా మారుతాయి, మీ క్వాలిటీ లైఫ్ ఏ విధంగా ఇబ్బంది అవుతుంది, మీ ప్రొఫెషనల్ లైఫ్ ఏ విధంగా ఇబ్బంది అవుతుంది, మీ సోషల్ రిలేషన్స్ ఏ విధంగా, ఇవన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మనం డిస్కస్ చేసుకునేటువంటిది. కానీ ఏదో వీడియోలలో కానీ తర్వాత వచ్చేటువంటి ప్రోగ్రామ్స్ వస్తుంటాయి కదా, కొందరు కౌన్సిలర్స్ కానటువంటి వాళ్ళు కౌన్సిలింగ్ టీవీలో వస్తున్నాయి కదండి. ఈ టీవీలో ఒక ప్రోగ్రామ్ వస్తుంది, ఇంకేదో జీ టీవీలో ఒక ప్రోగ్రామ్, వాళ్ళ మీద పడి కొట్టేస్తుంటారు. వాళ్ళు వచ్చి సమస్య చెప్పుకోవడానికి వచ్చిన వాళ్ళు కొట్టేస్తుంటారు. అవును సార్, కొట్టేస్తుంటారు. సో సార్ చెప్పి నా దగ్గర రావడానికి చాలా మంది భయపడ్డారు సార్. సార్ వినబడుతుందా సార్? వినబడుతున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత ఈ మధ్య కనబడడం లేదు. అవును సార్. సార్ ఒక ప్రశ్న అడగచ్చా? నేను మాట్లాడచ్చా సార్? అడగండి ప్లీజ్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రాజు గారికి, తర్వాత మీకు, అట్లా ప్యానెల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి నా సాయంకాల నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా రోజుల తర్వాత మీతో మాట్లాడడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ గివింగ్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. ఏం లేదు, 498A గురించి చాలా బాగా చెప్పారు రాజు గారు. నేను కూడా నా యొక్క టీచింగ్ లోపల జెండర్ స్టడీస్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేటువంటి పేపర్ను కూడా నేను టీచ్ చేస్తుంటాను. సో కాబట్టి మహిళలకు సంబంధించినటువంటి అనేక సమస్యలు పర్టికులర్లీ 498 మీద కూడా చెప్తూ వస్తూ ఉంటాను. కానీ మారుతున్నటువంటి కాలం లోపల అనేకమైనటువంటి మార్పులు సంభవించాయి. ఒకప్పుడు 498 అంటే చాలా ఎంతో గొప్పదైన సెక్షన్ గా మనము ఆర్టికల్ గా గుర్తించాం. కానీ ఇవాళ దాని యొక్క ప్రభావం అనేటువంటిది మిస్యూజ్ అవుతుందని చాలా క్లియర్ గా చెప్పాడు. అయితే నా ప్రశ్న ఏంటంటే, ఇది సమాజం యొక్క తప్ప, లేకుంటే మిస్యూజ్ కావడానికి సమాజం యొక్క ప్రాబ్లమా, లేదా ప్రభుత్వం యొక్క ప్రాబ్లమా, లేదా టెక్నాలజీ యొక్క ప్రాబ్లమా, లేదా తల్లిదండ్రుల యొక్క ప్రాబ్లమా, లేదా తన యొక్క స్నేహితుల యొక్క ప్రాబ్లమా, లేదా మారుతున్న సమాజం యొక్క ప్రాబ్లమా అనేటువంటిది నా ఒక ప్రధానమైనటువంటి ఒక డౌట్ అడుగుతున్నా. అదొకటి. రెండోది, అసలు ఈ సమాజమే మహిళలు అనగానే ఒక దేవతగా కొలిచేటువంటి సమాజంలో ఇవాళ స్త్రీని ఏమన్నా ఎదురు మాట్లాడితే పురుషుని మీద అభండాలు వేసేటువంటి సమాజం ఇంకా కొనసాగుతుంది. కాబట్టి ఇక్కడ స్త్రీని రక్షించేటువంటి చట్టాలు ఎక్కువ ఉన్నాయి, కానీ పురుషుని రక్షించేటువంటి చట్టాలు లేవు అనేటువంటిది చాలా స్పష్టం.
కాబట్టి రాబో కాలంలో నేనేమనుకుంటున్నా అంటే ఇవాళ మహిళల హింస మీద గురించి మాట్లాడుతున్నాం, రాబో కాలం లోపల పురుషుల హింస గురించి మాట్లాడదామో ఏమో అని చెప్పేసి నేను అనుకుంటాను. దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి సార్. సార్ ఇప్పుడు దాని విషయంలో నా ఉద్దేశంలో రాజు గారిని ఈ విషయంలో మనం ప్రశ్నించే కంటే కూడా నా ఉద్దేశం ఏంటంటే మనమంతా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా చాలా హైలీ ఏమైనా ఏజ్ పరంగా కూడా పెద్దవాళ్ళం. ఇప్పుడు మీరు చెప్పిన సమస్యలు ఒక 6-7 చెప్పారు కదా, అన్ని కలిస్తేనే సమస్య సార్. ఇప్పుడు ఏంటంటే ఈ పర్టికులర్ గా అంటే సోషల్ వాల్యూస్ చేంజ్ అవ్వడం అనేది ఉట్టిగా ఒక ఆస్పెక్ట్ లో జరగదు. వాల్యూస్ చేంజ్ అవుతున్నాయంటే అక్కడ ఏదో ఒక కొన్ని క్యాపిటలిస్ట్ రిలేషన్స్ వింతగా వచ్చి ఉండాలి, ఎక్స్ప్లాయిటేటివ్ రిలేషన్స్ వచ్చి ఉండాలి, అలాగే మనుషుల మధ్య సాధారణంగా ఉండే ప్రేమలు అభిమానాలు తగ్గిపోయాలి. అదంటే మళ్ళీ మనం ఇండివిజువల్ ఫ్యామిలీ ప్లస్ బిగ్గర్ ఫ్యామిలీ. ఇంతకుముందు పెద్ద ఫ్యామిలీస్ ఉన్న చోట అత్త కోడలు తిడితే కోడలు వెళ్ళి ఇంకొక తన తోటి కోడలు చెప్పుకునేది. ఇప్పుడు అలాంటి అవకాశాలు లేవు. సో ఇవన్నీ దీంట్లో సైకలాజికల్ ఇష్యూస్ వస్తాయి, సోషలాజికల్ ఇష్యూస్ వస్తాయి, తర్వాత లీగల్ ఇష్యూస్ వస్తాయి, మెడికల్ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు పాండు గారు చెప్పారు చూడండి, ఆయన హీఈస్ అన్ ఎక్స్పర్ట్ ఆన్ సైకాలజీ. ఆయన చెప్పేది ఏంటంటే వచ్చినప్పుడు నిజంగానే వాడు గనక సంసారం చేయలేని కండిషన్ లో ఉంటే, లేదా ఆ అమ్మాయి కూడా షిజోఫ్రెనియాతో సఫర్ అవుతూ ఉంటే, వాట్ ఈస్ ద ఫన్ ఆఫ్ కీపింగ్ దెమ్ టుగెదర్? అది ఒక మెడికల్ ప్రాబ్లం. తల్లిదండ్రులు ఏదో మోసం చేసో ఏదో పెళ్లి చేశారు, కానీ ఆ ఇద్దరు మీ దగ్గరికి వచ్చారు కౌన్సిలింగ్ కి. మీరు నిజంగా కనుక మెడికల్ ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తే వై షుడ్ యూ కంపెల్ దెమ్ టు బీ టుగెదర్? ఇలాంటివి ఎన్నో. అంటే నేను ఏంటంటే అవి నిజంగా మెడికల్ ఇష్యూస్, నో బడీ కెన్ రిజాల్వ్ ఇట్. ఈవెన్ కోర్టుకు పోయినా కానీ కోర్టులు కూడా ఏం చేయలేవు దానికి, కోర్టులో కౌన్సిలింగ్ కూడా ఏం లాభం లేదు అది. సో సోషలాజికల్, సైకలాజికల్, తర్వాత మెడికల్, లీగల్, ఇన్ని రకాల ఇంకా చాలా రకరకాల కొత్త సబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయితే తప్ప ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ కండిషన్స్ కి ఏ ఒక్క ఎకనామిక్ ఆస్పెక్టో ఏ ఒక్క సోషలాజికల్ ఆస్పెక్టో తీసుకుంటే సొల్యూషన్స్ కనబడవు. మల్టిపుల్ సబ్జెక్ట్స్ దీని మీద యాక్ట్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను ఈ మధ్యలో సార్ మీరు ఈ మధ్యలో పేపర్లో చూస్తున్నారు, భర్త ప్రియుడితో కలిసి భార్యను హత్య చేసిన భార్య అని చెప్పేసి ప్రతిరోజు న్యూస్ వస్తుంది. తర్వాత టీవీ సీరియల్ అన్ని కూడా మహిళలనే విలన్లుగా చూస్తున్నటువంటి సీరియల్ అన్ని కూడా ఇవాళ మనకు కనబడుతున్నాయి. ఇది కూడా గమనించాలి. అవును సార్, ఇవన్నీ ఒకటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, చాలా ఉన్నాయండి దీంట్లో మనము ఆలోచించాల్సినవి. సుధీమతి గారు నమస్కారం అండి. చాలా చాలా మంచి చర్చ చేశారు, చాలా చక్కటి పాయింట్స్ చెప్పారు. వారు చెప్పిన ఈ బాధితులు చాలా మంది, అంటే పర్సనల్ గా నేను అనుభవించలేదు కానీ నా స్నేహితుల్లో, నా సన్నిహితుల్లో, నేను చూసిన వాళ్ళల్లో అన్నెసెసరీగా సఫరింగ్కి గురైన అత్తమామలు, ఆడబడుచులు వీళ్ళందరినీ చూశాను నేను. వారు చెప్పింది కరెక్టే, మిస్యూజ్ చాలా జరుగుతుంది అనేది. ఏదో స్త్రీని రక్షించడం కోసం పెట్టిన చట్టం కాస్త పురుషుణ్ణి బాధితుడిని చేయడం కోసం కింద మారిపోయింది. తత్ఫలితంగా ఏంటంటే మగపిల్లలు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే చాలా భయపడుతున్నారు. ఎందుకు వచ్చిన గోల, మేము చేసుకోము అని అంటున్న పిల్లలు నా దగ్గర చాలామంది నా పరిచయస్తుల్లో ఉన్నారు. ఎందుకు అంటే మీకు తెలీదు, ఇప్పుడు ఆడపిల్లలు మీ టైంలో లాగా లేరు, మాకు వద్దు ఈ గోలంతా అంటున్నారు. ఒక చిన్న పరిష్కారం ఏంటంటే అసలు అందరూ కూడా కలిపి ఉంచాలి అనే దృక్పథం నుంచి నీకేం తక్కువ, విడిపోతే నువ్వు హాయిగా బతకగలవు అనే కాన్సెప్ట్ని మనసుల్లో చాలా చొప్పిస్తున్నారు. అది పెద్దవాళ్ళు చేస్తున్న తప్పు. ఒక చోట ఎక్కడో విన్నాను, ఎవరు చెప్పిందో గుర్తులేదు కానీ, ప్రీ వెడ్డింగ్ షూట్ అంటూ లక్షలు ఖర్చు పెట్టకండి, ప్రీ వెడ్డింగ్ కౌన్సిలింగ్కి వెళ్ళండి, ముందు అసలు వివాహం అంటే ఏంటో తెలుసుకోండి, పెద్దలతోటో సైకాలజిస్టులతోటో కౌన్సిలర్స్ తోటో మాట్లాడి తెలుసుకున్న తర్వాతే పెళ్లిలో దిగండి అని చెప్పిన సలహా మాత్రం నాకు చాలా నచ్చిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ చాలా చక్కటి విషయాలు మాట్లాడుతున్నారు. డాక్టర్ కేవీఎస్ గారు. సార్ నమస్తే సార్. నాకు దీంతో బాగా అనుభవం ఉంది. ఇక్కడ నాకు తెలిసి ఇద్దరు చాలా పెద్దవారండి, చాలా పెద్దవారు, ఇంటలెక్చువల్స్. ఇద్దరు కొన్ని లక్షల కోట్లు కట్టాల్సి పెళ్లిళ్ళు చేశారు. ఇద్దరు కూడా ఏం చేశారంటే వాళ్ళు వియ్యంకుడిని, వియ్యపురాలని, బావమరుదులు అందరిని అరెస్ట్ చేయించారు. కోర్టు చుట్టూ తిరుగుతున్నారు, నా దగ్గర కూడా వస్తే మధ్యవర్తిత్వం చేస్తున్నారు. కానీ వీళ్ళకి ఏం కావాలో తెలియదండి.
మరి విడాకులు ఇచ్చానంటే విడాకులు ఇవ్వరు. ఇప్పుడు ఆయన ఎవరో చెప్పారు, వాళ్ళ బావమరికి ఆయన ఎవరో చౌదరి గారు అమ్మాయి విడాకులు ఇచ్చిన అదృష్టవంతుడు వాడు. సివిఎల్ నరసింహరావు అనురాధ ఉన్నారు, మీకు తెలుసు కదా వాళ్ళు. వాళ్ళు పెద్ద బోర్డు పెట్టారు భార్యాభర్తల సంఘం అని. వాళ్ళకి ఫస్ట్ ఏం చెప్తారంటే అమ్మాయి కేసు అయితే చెప్పి తీసుకుంటారు గారు, అబ్బాయి కేసు తీసుకోమంటున్నారు లాయర్స్. అమ్మాయి కేసు గ్యారంటీ. తర్వాత అమ్మాయి తప్పు చేసి కేసు ఇన్ని బాధలు పడ్డాక ఇంక వాడు తిరిగి కాపురం చేయరనేది నగర సత్యం. కానీ తప్ప అమ్మాయిదైనా తప్ప ఫ్యామిలీదైనా వీడికి నెల నెల వడ్డింపోతుంది. ఇక్కడ భరణం, ఆ అమ్మాయికి బతకనంత కాలం డబ్బులు ఇవ్వాలా, పిల్లలు పోషించడానికి డబ్బులు ఇవ్వాలా, దీనికి ఏం పరిష్కారం లేదని దేవుడు కుదిరేటివేది. యాజ్ లాంగ్ యాజ్ యూ సీ ఈ ప్రాబ్లమ్ని బార్ అండ్ బెంచ్ మధ్యన మాత్రమే మీరు పెడితే దేర్ విల్ నెవర్ బి సొల్యూషన్ ఫర్ దిస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చిన్న జోక్ అండి. నిన్ననే ఎక్కడో సినిమాలోనో సీరియల్లోనో విన్నాను. కట్నం తీసుకోవడం తప్పు కదా అంటుంది అమ్మాయి. అంటే తప్పేంటమ్మా, రేపు పొద్దున్న పెళ్ళైన తర్వాత విడాకులు అంటారు, మా దగ్గర లక్షలు గుంజుతారు మీరు, అలాంటప్పుడు పెళ్లికి ముందు కాస్త తీసుకోవడంలో తప్పేం లేదులే, అది ఎలాగో మాకు తప్పేది లేదు కదా, జీవితాంతం మేము పోషించడమే కాదు భరణం ఇచ్చుకుంటూ ఉండాలి, లక్షల్లో కోట్లో ఇవ్వాలి, కాబట్టి ఈ ముందు కట్నం అడగడం తప్పు కాదంటాడు. అంటే దే ఆర్ మెంటల్లీ ప్రిపేర్డ్ ఫర్ హెరాస్మెంట్ అని అన్నట్టుగా. అంటే ఆ డబ్బులు బ్యాంక్ లో వేయాలి. సార్ జి రామిరెడ్డి గారు మాట్లాడతారా ఏమన్నా? ఎం శకుంతల గారు మాట్లాడతారా ఏమన్నా? బి త్రినాథ్ రెడ్డి గారు మాట్లాడతారా? రామిరెడ్డి గారు మీరు మాట్లాడతారా? అన్మ్యూట్ అవ్వండి. ప్లీజ్. సార్ మన ముక్తేశ్వరరావు సార్ మా కలెక్టర్ గా పనిచేశారు సార్. నల్గొండలో పనిచేసాను లెక్చరర్ గా. సార్తో మీరు ఈ మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు. సాయంత్రం కూడా సార్ నిజంగా ఇంత మిస్యూజ్ అవుతుంది అనేటువంటిది మనకు లోపలికి పోయి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత రాజు గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఒకప్పుడు భయంతో కూడుకున్నటువంటి విషయాలన్నీ కూడా మగవాళ్ళు నిజంగా ఇంత క్రూరంగా ఉన్నారా అనుకుంటే కాదు, అది రివర్స్ అయిపోతుంది. ఆడవాళ్ళు ఎంత క్రూరంగా తయారవుతున్నారా, ఏంటి సమాజం ఎక్కడ పోతుంది అనేటువంటి ఆయన చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ అన్ని వాస్తవంగా ఒక్కటి చెప్పాడు, కానీ సమాజంలో అదే జరుగుతుంది. సో దీనికి అందుకని మిస్యూజ్ చేయకుండా దీన్ని కొంచెం మార్చేటువంటి శక్తి ఏదైనా ఉన్నట్లయితే, మీరు అన్నారు కదా సైకాలజిస్ట్ కావాలి, మిగతా సోషలిస్ట్ కావాలి, ఎక్స్పీరియన్స్డ్ టీమ్ ఒకటి కావాలి. ఎస్, అది సూపర్ కరెక్ట్. అది మేము బీఈడి కాలేజీలో ఇప్పుడు నేను లెక్చరర్ గా చేస్తున్నాను, రిటైర్ అయిన తర్వాత కూడా అక్కడ జరుగుతున్నటువంటి సందర్భాలు కూడా పిల్లలకు చెప్తున్నట్టయితే మనకి ఇదే కనపడుతుంది. ఒక కాంటెంట్ సైకాలజీ చెప్పినంత మాత్రాన సరిపోవట్లేదు, లీగల్ గా చెప్పినంత మాత్రాన సరిపోవట్లేదు. ప్రాక్టికల్ గా నా మీద కూడా నేను ఒక అపార్ట్మెంట్ లో ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెనుక ముందు చూడకుండా రెగ్యులర్ గా మెయింటెనెన్స్ కట్టేటువంటిది కూడా కట్టకపోతే, కట్టండి అని చెప్పిన తర్వాత కూడా కట్టకపోతే మేము వాటర్ కనెక్షన్ తీసేసాం. తీసేసి దాని మీద క్రిమినల్ కేసు వేశారు. అవునా కాదా ఇంకా ముందు ఏం ఆలోచన చేయలే, నేను ఇంకా తిరుగుతున్నా కోర్టులో. అందుకనే ఇది అనవసరంగా ఈ కౌన్సిలింగ్ సెంటర్ పెట్టి మన ముక్తేశ్వర గారు చెప్పారు. ఇది మనం ఇదివరకు కూడా మన సుప్రీంకోర్టులో మన వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఈ కోర్టు డైరెక్ట్ పోకుండా బయట కూర్చొని అందరితోనే ఒక సమావేశం చేసి మనంతో మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చి చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ సార్. సార్ ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కాళిదాస్ పురుషోత్తం గారు. సార్ ఈరోజు చాలా బాగా జరిగింది, సంతోషం. నా అబ్జర్వేషన్ ఏంటంటే ఈ మధ్య కోర్టులు కొద్దిగా స్త్రీ పక్షపాతం లేకుండా కొంచెం పురుషులకు కూడా న్యాయం చేస్తూ కొంచెం రాడికల్ గా, ఉదాహరణకు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత విడాకులకు వచ్చినప్పుడు మెయింటెనెన్స్ అనేది ఇవ్వకపోవడం, తర్వాత ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఇవ్వకపోవడం, ఇలాంటివి కొన్ని చదువుతున్నాను సార్. దానివల్ల నాకేమనిపించింది అంటే కొంచెం స్లైట్ షిఫ్ట్, పూర్తిగా స్త్రీలకు పక్షపాత దృష్టితో కాకుండా చేస్తున్నారేమో అనిపిస్తుంది.
రెండోది ఏంటంటే ఈ కోర్టుకి వెళ్ళిన కేసులు చాలా డిలే అవ్వడం. అమెరికాలో 3 months లో ఇచ్చేస్తారండి మాక్సిమం డైవర్స్. అవును మనకు అలాంటివి లేకుండా పోవడం కూడా ఒక ఇబ్బంది. అవును సార్. అది నేను చూసాను అక్కడ US లో 3 months 2 sittings లోనే ఇచ్చేస్తాను. అది ఫ్యామిలీ కోర్ట్స్ లాంటివి కూడా ఉన్నట్టున్నాయి అక్కడ. అంటే అంతకు ముందే ఏం జరుగుతుందంటే సార్, ప్రీ లిటిగేషన్ డైలాగ్ జరుగుతుంది, అదే మీడియేషన్ సార్ అది ఎగ్జాక్ట్లీ. ప్రీ లిటిగేషన్ మీడియేషన్ మొత్తం సెటిల్ అయిపోతాయి. ఆ సెటిల్డ్ డాక్యుమెంట్ తీసుకొచ్చి అక్కడ వేస్తారు అంతే. అవును సార్. మనకి నేను ఇప్పుడు తగ్గింది కానీ ఒక కేసు నేను మా పిన్ని కూతురు డీల్ చేయాల్సి వస్తే తడవకు చిత్తూరు వెళ్ళాల్సి వచ్చేది. అబ్బాయి చిత్తూరులో ఉద్యోగం, ఈ అమ్మాయి ఏమో నెల్లూరులో ఉంది. తీసుకొని వెళ్ళాల్సి వచ్చేది. అక్కడ ఉండడానికి మాకు హోటల్ లేకపోతే పాపం అడ్వకేట్ వాడి ఇంట్లో సంచి పెట్టుకుని అన్నం తినమనేవాడు. చివరికి ఆ అమ్మాయికి వ్యతిరేకమైంది. ఈ అమ్మాయి మొగుడు కావాలంటుంది, వాడు విడాకులు కావాలంటాడు. సారాంశం ఏంటంటే ఈ డిలే, ఎక్స్పెన్సెస్, పేదవాళ్ళకి యాక్సెసిబిలిటీ లేకపోవడం ఇలాంటివి ఇప్పుడు కూడా ఉన్నాయండి. అవును సార్. మెయిన్ ఇష్యూస్. ఇది కాంప్లెక్స్. చాలా మీరు ఇందాక అన్న సైకియాట్రిస్ట్, అడ్వకేట్స్, న్యాయాధిపతులు, వాళ్ళు, స్త్రీల సంఘాలు, పురుష సంఘాలు అందరూ కలిసి దీని మీద ఇది చాలా మంచి లెక్చర్ పెట్టారండి. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఎన్లైటనింగ్ లెక్చర్. ఐ థ్యాంక్ ది స్పీకర్ ఫర్ ఎన్లైటనింగ్. థ్యాంక్ యూ సార్. అమ్మా శకుంతలాదేవి గారు అన్మ్యూట్ అవ్వండి. అన్మ్యూట్ అవ్వాలి. మీరు అన్మ్యూట్ అవ్వలేదమ్మా శకుంతలాదేవి గారు. హలో శకుంతలాదేవి గారు, మీరు అడిగారు, అన్మ్యూట్ అవ్వలేదు. శైలజ మెరుగు గారు. పర్మిట్ మీ సెకండ్ టైం ఒక్క నిమిషం. సార్ ఇది రఘు గారు, మీరన్నట్టు ఇది మల్టీ డిసిప్లినరీ టీం కావాలండి. అవును సార్. ఎగ్జాక్ట్ గా మేము వర్క్ చేసింది కూడా మల్టీ డిసిప్లినరీ టీమ్స్ తోనే. అంటే వాళ్ళు దాంట్లో ఖచ్చితంగా సైకాలజీలో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు, లా, దెన్ ఈ ముఖ్యంగా ఈ ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కమ్యూనికేషన్ ఎక్స్పర్ట్స్ అండి. మీరేమన్నారంటే దాన్ని కొంచెం పెద్దవాళ్ళు, కాస్త మన ఇది జీవితానుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఉంటే నిజంగా కూడా మంచిదే. మనకులాగా గ్రే హెయిర్డ్ పీపుల్ ఖచ్చితంగా ఉపయోగపడతారు కొన్ని చోట్ల. చాలా చాలా కావాలి సార్ దీనికి. ఇది డైవోర్స్ లేకపోతే ఉట్టిగా ఫ్యామిలీ రిలేషన్స్ అనేటువంటి యాంగిల్లో చూస్తే ఈ సమస్య ఏం దొరకట్లేదు. అవును, మల్టిపుల్. అంటే నేను ప్రాక్టికల్ గా మా అడ్వకేట్ కమ్యూనిటీలో కౌన్సిలింగ్ చూశాను నేను, ఎట్లా చేస్తారనేది. వాళ్ళకి ఏం తెలియదు, కౌన్సిలింగ్ ఫండమెంటల్స్ తెలియవు, ఊరికే అరిచేస్తారు రెండు పార్టీలు. అవునండి, అవును. దే హావ్ నో రెస్పెక్ట్. వాట్ యు కాల్ హ్యూమన్ రెస్పెక్ట్ గ్యారంటీడ్ అండర్ ది కాన్స్టిట్యూషన్. ఆ డిగ్నిటీ మీద కూడా విలువ లేకుండా మాట్లాడతారండి పోలీస్. అండ్ ఇది కూడా నేను కూడా చూశాను. ఒక కేసులో నేను బాగా ఇంటర్ఫియర్ అయ్యి నాకు కొంచెం గొడవ ఎక్కువ అయింది కూడా. అది అంటే నేను పోలీస్ స్టేషన్ పోతే మరింత ఘోరం అయిపోతుంది సార్ కేసు. అడ్వకేట్ లార్జ్ ఎక్స్పెక్ట్. సార్ ఒక్క నిమిషం చెప్తాను. ఒక విషయం, పోలీస్ స్టేషన్ లో మందలించి పంపించమంటే భార్య ముందు భర్తని లాఠీ పెట్టి దెబ్బలేస్తాడు. గడ్జి పెట్టుకుంటాడు వీడి మనసులో. అవునండి, అవును. అసలు అయినా వాడికి కొట్టడానికి కానీ తిట్టడానికి కానీ అంత మాట్లాడడానికి కానీ వాడు వచ్చాడండి అధికారం. అదే సార్. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే సార్, వాళ్ళ స్టేషన్ లో వాళ్ళు ఒక మోనార్క్లు అయిపోయి కూర్చున్నారు. పేరుకు మీకు సీసీ కెమెరాలు ఉండాలి, అవి ఉండాలి అంటారు. కానీ మాకు ఈ కరోనా టైంలో ఆన్లైన్ ఎవిడెన్స్ ని తీసుకోవడం మొదలుపెట్టారు. తీసుకెళ్ళి మేము చాలా ఆశ్చర్యపోయాం. ఎందుకంటే వెనకాల ఎవరు గన్ పెట్టుకొని కూర్చున్నారో తెలియదు, అతను ఇచ్చే ఎవిడెన్స్ ఎంతవరకు వ్యాలిడో మాకు తెలియదు. అసలు ఆ క్రాస్ ఎగ్జామినేషన్ కు అతను సరిగ్గా సమాధానం ఇస్తున్నాడో లేదా మాకు తెలియదు. సో ఇలాంటి చాలా సమస్యలు ఈ మధ్య ఆధునిక టెక్నాలజీ చాలా కొత్త సమస్యలు మాకు తీసుకొచ్చి పెడుతుంది.
ఒక చిన్న మనవి ఏంటంటే రఘు గారు, ఈసారి ఎప్పుడైనా నాకు ఒక అవకాశం ఇస్తే ప్రజాస్వామ్యము పోలీస్ స్టేషన్ బయట, పోలీస్ స్టేషన్ లోపల అనే దాని మీద నేను మాట్లాడతాను ఈసారి. ఓకే సార్, ఓకే. శకుంతల గారు, టాపిక్ మాత్రం బాగుందండి సార్. టాపిక్ బాగుంది, చాలా బాగుంది సార్. శకుంతల గారు మీరు మాట్లాడతారా? హ్యాండ్ రైజ్ చేశారు. అన్మ్యూట్ అవ్వాలమ్మా, అన్మ్యూట్ అయి మాట్లాడండి. అన్మ్యూట్ అవ్వలేదమ్మా, మీరు ఇంకా అన్మ్యూట్ అవ్వలేదు. మీరు ఆ మైక్ బటన్ నొక్కండి, మైక్ బటన్. సార్ అది సిగ్నల్ లేనట్టుంది, అందుకోసం. నమస్కారం సార్. చెప్పండి. హలో, నమస్కారం. నేను ఎల్ఎల్బి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అండి. నేను కూడా జిఐఎస్ మాస్టర్ ట్యాంక్ లో లెక్చరర్ గా చేస్తున్నాను. మా ఇంట్లోనే జరిగిందండి ఇన్సిడెంట్స్. మనకు 498 కేసు మనము ఎందుకు మాట్లాడుకుంటున్నాము అనే దానికంటే కూడా మీరు పెట్టిన చర్చ వల్ల మాకు కూడా ఇంత ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, మా నాన్న టీచర్ అయ్యి ఉండి కూడా కోడల్ని వేరే వాళ్ళ లాగా బతకొద్దు అని ఎడ్యుకేషన్ ఫ్యామిలీలోకి వచ్చి చదివిపించినందుకు, ఆ అమ్మాయికి ఇంటి ముందర వివాహం చేసుకున్నందుకు మా నాన్నగారినే బలి తీసుకుంది, సొంతం ఒక్కటే కోడలు. అందుకోసం మేము ఇట్లాంటి మీరు ఎవ్రీ వీక్ పెడితే కూడా ఇంకా మంచిదే సార్ ప్రోగ్రామ్స్. మీకు నడుస్తూనే ఉంటాయమ్మా, ఒక్క లా కాదు. అయితే అనేక విషయాలు మాట్లాడుకుంటాం, ఒక్క లా కాదు, రకరకాల విషయాలు చర్చకు వస్తాయి ఇందులో. సామాన్య ప్రజలకు ఇవి అందుబాటులో లేవు సార్. లేక ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఆ కోర్టు నుంచి ఎప్పుడైతే వీళ్ళు తీసుకెళ్లి ఈ లీగల్ నోటీస్ ఇచ్చే వరకే చాలా మంది పేరెంట్స్ భయపడుతున్నారు, ఏదో అవుతుందేమో మాకు అని ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. చాలా కుటుంబాల్లో ఇంకా జరుగుతుంది, నేనే ప్రత్యక్ష సాక్షిని. అందుకోసం మనం అవేర్నెస్ కల్పించడానికి కూడా చిన్న చిన్నగా వాళ్ళకి ఈ సెక్షన్ల రూపంలో కూడా ఎవరి ద్వారా మనం చెప్పిస్తాము, లేకపోతే మనం ఇప్పుడు టీసాట్ ద్వారా చెప్పిస్తామా ఎట్లా అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది సార్. తప్పనిసరిగా మీరు ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పినట్టు లాయర్లు కూడా అనుభవం లేని లాయర్లు అట్లే అయిండ్రు, బాగా సీనియర్ మోస్ట్ లాయర్లు ఉండి కూడా వివరణ ఇవ్వట్లేదు. అమ్మాయి ఇది ఇట్లుంటది, మీరు తొందరపడద్దు. మీరు అత్తమామలు వాళ్ళు 60 సంవత్సరాల అనుభవం ఉన్న అత్తమామల మీద 16 సంవత్సరాలు 18 సంవత్సరాల కోడలు వచ్చి కేసేస్తే ఏ నమ్మకం మీద ఆ అమ్మాయికి ఆస్తులు ఇవ్వాలి, కొడుకులను ఇవ్వాలి, వీళ్ళ ప్రాణాలను వాళ్ళ అరచేతుల్లో పెట్టాలి. ఈ అమ్మాయి తల్లిదండ్రులు కూడా వచ్చిన రోజే తాళి కట్టేదాడే ఆస్తి మొత్తం అత్తమామ మా అమ్మాయి పేరు మీద రాయాలి, మా పేరు మీద రాయాలి. మా ఇంట్లో అయితే ప్రత్యక్షంగా ఇదే జరిగింది సార్. అమ్మా మాట్లాడదాం. మీ నంబర్, మీ నంబర్ ఒకసారి. మీరు ఎవరి ద్వారా వచ్చారు మీటింగ్ లోకి? ఎవరు చెప్తే వచ్చారు? రామిరెడ్డి గారు. రామిరెడ్డి గారు మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? అంటే ఏం లేదు, కృష్ణమోహన్ సార్. కృష్ణమోహన్ గారి ద్వారా మీ నంబర్లు ఇస్తే నేను రెగ్యులర్ గా మిమ్మల్ని మెంబర్స్ గా జాయిన్ చేసుకుంటాను ఈ సెషన్స్ లో. మీరు వీలున్నప్పుడు జాయిన్ అవ్వండి. ఒక్క లా అనే కాదు, ఇక్కడ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మొదలుకొని పాలిటిక్స్ మొదలుకొని ఒక్కొక్క వారం ఒక్కొక్క విషయం డిస్కషన్ జరుగుతుంది. కాబట్టి ఇఫ్ యు ఆర్ ఎంతూజియాస్టిక్ యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ సార్ టు జాయిన్ ది సెషన్స్. మీ నంబర్లు మాత్రం కృష్ణమోహన్ గారికి ఇచ్చేసేయండి. కృష్ణమోహన్, థ్యాంక్ యూ సార్. అందరికి మరొకసారి నమస్కారం అండి. చాలా డిస్కషన్ జరిగింది దీని మీద. It is everybody's problem nowadays. In every family we can see these problems, maybe from boy side or girl side. Ultimately the parents are suffering like anything. There is no solution we can offer. Ippudu daaka inta discussion jarigindi. It's ultimately the inefficiency of the system andi, whether it is judiciary or you can say psychologist or psychiatrist. Ultimately it's a multidisciplinary approach. దీనికి ఇంటిగ్రేటివ్ అప్రోచ్ కావాల్సిందే. అంతే. ఇంత అవసరం కూడా ఉందా? కల్ప్రిట్స్ కి ఎప్పుడైనా మనం నిజంగానే జస్టిస్ జరిగి కరెక్ట్ జస్టిస్ ఇవ్వగలిగితే, మనము వాళ్ళకి కరెక్ట్ పనిష్మెంట్ ఇవ్వగలిగితే నెక్స్ట్ ఫర్దర్ గా ప్రాబ్లమ్స్ రావు. ఫర్దర్ గా ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే ఎక్కడో లోపం జరుగుతుంది సిస్టమ్ లో. ఇట్స్ ఆల్ అవర్ ఇన్ఎఫిషియన్సీ. వీఆర్ మేకింగ్ పీపుల్ మచ్ పుట్టింగ్ ఇన్ మచ్ డిఫికల్టీస్. పార్టీకి వెళ్తున్నట్టున్నారు. కృష్ణమోహన్ అంటేనే నిరంతరము మతం మీద ఉంటాడు సార్ కృష్ణుడు. పాతకాల కృష్ణుడు ఓన్లీ అర్జునుడి రథాన్ని దొరినట్టు మనకు తెలుసు. ఈ కృష్ణుడు అట్లా కాదు, నిరంతరం రథం మీదనే ఉంటాడు ఆయన.
సారీ నేను కాసుల రంగారావుని కాదు. ఏమండి శైలజ మాట్లాడతారా? శైలజ గారు కానీ త్రినాథ రెడ్డి గారు కానీ 410726 పేరు లేదు. సార్ నేను మాట్లాడేందుకు ప్రస్తుతానికి ఏమీ లేదు, కానీ ఈ ప్రోగ్రామ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఒకవేళ నన్ను డైరెక్ట్ గా మెంబర్ గా చేసిన అవకాశం ఉందా? సో దట్ ఐ విల్ బి. ఏం లేదు, మీ నంబర్ ఇవ్వండి, మేము యాడ్ చేసుకుంటాం. 944 1 minute 944 99 99 88 88 44 44 8 3 అండి. 44 తర్వాత 8 అండి, లాస్ట్ 8. ఒక్కసారి రిపీట్ చేస్తాను. 944 99 88 448. అవునండి కరెక్ట్. చాట్ బాక్స్ లో రాసేయండి అందరూ, ఈవెన్ రామిరెడ్డి, శకుంతలాదేవి. చాట్ బాక్స్ లో కూడా రాయొచ్చు మీరు, త్రినాథ్ రెడ్డి గారు. ఓకే అండి సార్, థ్యాంక్ యూ. ఇంకెవరిని మాట్లాడతారండి? లేకపోతే దగ్గర 7:40 అవుతుంది. షల్ వి ఎండ్ ద సెషన్? ఓకే, మనం ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాలండి దీని మీద, ఈ సబ్జెక్ట్ మీద. యూ కెన్ హ్యావ్ ఏ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. ఒక్క రౌండ్ కాదు, చాలా రౌండ్స్. రౌండ్ ముందు ఒకటి మొదలు పెడదాం. మీరు అందరూ అడ్వకేట్సే కదా. అదేనా బా, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాలంటున్నా, ఒక రౌండ్ కాదు. పెట్టాలి, దట్ ఈస్ రిక్వైర్డ్. అన్ని రౌండ్లు అయితే జిలేబీ అవుతుంది అది. అంటే అక్కడే ఉంటాం సార్, అన్ని రౌండ్లు అయితే అక్కడే ఉంటాం. ఏ రౌండ్లు? సో థ్యాంక్ యూ రాజు గారు. ఒక 2 ఫైనల్ క్లోజింగ్ రిమార్క్స్ చెప్పేసేసి మనం క్లోజ్ చేద్దామండి సెషన్ ని. మీరే క్లోజింగ్ రిమార్క్స్ చెప్పండి. నేనా సార్? మీరే, అంటే సమ్ అప్ క్వశ్చన్స్ వచ్చాయి అన్ని కలిపి ఒక మాట, 2 మాటలు. సభ్యులందరూ బాగానే నా యొక్క ఉపన్యాసాన్ని అనుకోండి, ఏదైనా అవన్నీ చర్చని బాగా ఆస్వాదించారని అనుకుంటున్నాను. అయితే నేను కొంత భయపడింది ఏంటంటే, మహిళా సభ్యులు ఏదో పురుషాధిక్యతతో మాట్లాడాను కానీ ఇంకో రకంగా అనుకుంటారేమో అనుకున్నాను. అయినప్పటికీ ఆ మాతృమూర్తి సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలు. సమాజంలో జరిగే వాస్తవాలే తెలియపరిచాను, కానీ నాకు ఎటువంటి పక్షపాతం లేదు. మంచి అవకాశం ఇచ్చినందుకు రఘు గారికి, నన్ను అందరికీ సభ్యులకి పరిచయం చేసినందుకు. రాజు గారు చాలా మంచి సున్నితమైన మనసున్న అడ్వకేట్ అండి. నాకు ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ళుగా తెలుసు. చాలా సున్నితమైన మనసున్న వ్యక్తి ఆయన మా క్లయింట్లతో మాట్లాడేటప్పుడు కూడా చాలా జెంటిల్ గా మాట్లాడతారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ రాజు గారు. We will end the session for today. We will meet again with another subject matter. Thank you all, sir. Thank you all for your kind cooperation.